ఇప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును. అదిగోండి, జ్ఞానము మనం జ్ఞానులు అని చెప్పుకుంటూ, తెలివితేటలు ఉన్నాయని చెప్పుకుంటూ, తెలివి తక్కువగా మనం ప్రవర్తిస్తూ మనం అనారోగ్యాలు పాలవుతుంటాం కొన్నిసార్లు, అన్ని తెలిసినటువంటి వారంగా ప్రవర్తిస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, మనము దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకుంటే, దేవుని సన్నిధిలో దేవునికి మన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకుంటే మనకు ఆరోగ్యం అంటాడు. ఇంకో మాటలు చెప్తే, ఇంకా మీరు ముందుకు వెళ్ళి చూస్తే సామెతలు 8వ అధ్యాయం 1 నుంచి 8 వరకు, లేకపోతే 10వ అధ్యాయం 23 వచనాలు మీరు చూస్తే, అసలు ఆ జ్ఞానము ఎవరంటే ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆ జ్ఞానం క్రీస్తే ఆ జ్ఞానం అంటాడు అక్కడ. అంటే ప్రభువుని కలిగి ఉండటం ద్వారా మనం జ్ఞానం, తెలివితేటలు మనకి వస్తాయి, మనము ఒక వివేచన కలిగి మనం ఉంటాం అనే మాటలను ఇక్కడ ఈ భాగంలోంచి మనకు కనబడుతుంది. చూడండి, 8వ అధ్యాయం 1 నుంచి 8 వరకు. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేని వారులారా, జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి. బుద్ధిహీనులారా, బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి. నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను, వినుడి. నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీయు నీతిగలవి. వాటిలో మూర్ఖతైనను కుటిలతైనను లేదు. అదిగోండి, ఇక్కడ ఈ భాగాలు మీరు ఇంకా ముందుకు వెళ్ళి చూస్తే 10వ అధ్యాయం 23 వచనంలో కూడా మీరు చూస్తే జ్ఞానాన్ని గురించి, చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది. చెడు పనులు చేయట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, అంటే జ్ఞానం లేదనమాట. తర్వాత వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట కూడా అట్టిదే అంటాడు. చాలా స్పష్టంగా మనం చూస్తే ఇక్కడ జ్ఞానాన్ని గురించి, తెలివితేటల గురించి 2 భాగాలు మనకు కనబడతాయి. ఒక మాటలో మనం చూస్తే ఇక్కడ ఏంటంటే, జ్ఞానమా అన్నా, తెలివి అన్నా, బుద్ధి అన్నా, వివేచన అన్నా, ఇవన్నీ ఒకటే. కానీ వరల్డ్లీ నాలెడ్జ్ అండ్ గాడ్లీ విజ్డమ్, ఈ 2 మీరు గుర్తుపెట్టుకోండి. అంటే లోక సంబంధమైన జ్ఞానము, దైవిక సంబంధమైన వివేచన, అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వివేచన అనేది ఎప్పుడు దేవుని దగ్గర నుంచి మనం దాన్ని పొందుకోవాలి. మనం అంటే వివేకం కంటే తెలివితేటలు, వివేకమును బట్టి తెలివితేటలు ఉంటాయా, తెలివితేటలను బట్టి వివేకం వస్తుందా అని మీరు ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ భాగంలో మనకున్నటువంటి జ్ఞానమును మనం సరిగ్గా వినియోగించాలంటే, ఈ లోకంలో ఉన్న జ్ఞానం కానివ్వండి, దైవిక జ్ఞానం కానివ్వండి, లేకపోతే విద్య సంబంధమైన జ్ఞానం కానివ్వండి, సంపాదన బిజినెస్ పరమైనది కానివ్వండి, ఈ లోకంలో ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని అయినా సరే మనం దాన్ని ప్రజెంట్ చేయాలంటే, దాన్ని చూపించాలంటే, ప్రదర్శించాలంటే, దాన్ని స్పష్టంగా చెప్పాలంటే మనకు కావాల్సింది ఏంటో చెప్పమంటారా? గాడ్లీ విజ్డమ్. అందరూ ఈ మాట చెప్పండి. దైవికమైన తెలివి కావాలి మనకి. అందుకని దేవుణ్ణి మనం అడగాలి, దేవా నాకు జ్ఞానమును దయచే అని మనం అడుగుతాం. జ్ఞానము తెలివితేటలన్నా ఒకటే, కానీ వివరణలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, మనకున్న జ్ఞానాన్ని ప్రదర్శించాలంటే మనకు దేవుని దగ్గర నుంచి ఆ వివేచన మనకు కావాలి. ఏ టైంలో ఎలా వినియోగించాలి, ఏ విధంగా స్పందించాలి, ఎలా ఉండాలో దాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా ఈ భాగంలో మనం చూస్తాం. ఇంకో మాటలో మీరు చూస్తే చూడండి, సామెతలు 4:7 అనుకుంటా, చాలా వచనాలు వీటిలో మనకు కనబడతాయి. 4:7 ఏమున్నది? జ్ఞానము సంపాదించుకొనుటయే, మరొకసారి, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము అంటాడు. ఈ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకును అంటాడు. అంటే మనకున్నటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి ఏదైనా సరే, ఎటువంటి వనరులు మనకున్నా, ఎటువంటి ఆశీర్వాదం మనకున్నా, దేవుని దగ్గర నుంచి ఆ బుద్ధిని, దేవుని దగ్గర నుంచి ఆ వివేచనను మనం పొందుకుంటే అది మనకెంతో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మనకిస్తుంది. సహజంగా ఏదో 4 మాటలు చెప్పేయడం కాదు. కొన్నిసార్లు ఏదో చాలామంది తెలివిగా కొన్ని మాటలు చెప్పేస్తే, నేను చాలా భలే చెప్పాను, భలే తెలివిగా మాట్లాడాను, లేకపోతే కొన్ని కొటేషన్స్ మనం చెప్పి చాలా గొప్పగా మాట్లాడేశాం అని మనం అనుకుంటాం. కాదు, మనం నిలబడినప్పుడల్లా, మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మీరు నేను మాట్లాడే మాట జ్ఞానయుక్తముగాను, అది దేవుని దగ్గర నుంచి వచ్చిన తెలివితేటలతో కూడినదై మరొక వ్యక్తికి ఆశీర్వాదాన్ని, మరొక వ్యక్తికి ఆదరణ కలిగించేది, మరొక వ్యక్తికి నెమ్మది కలిగించేదిగా మనం ఉండాలన్నమాట. మరి ఈరోజు ఒక ప్రశ్న వేసుకోండి,
మీరు మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు సంభాషించే సంభాషణలో కానీ ఎంత తెలివితేటలు, ఎంత వివేకము కలిగి మీరు అక్కడ మాట్లాడుతున్నారు అనేది మనం ఇక్కడ ఒకంత మనం ఆలోచన చేయవలసినటువంటి వారమైనాం. ఇక్కడ ప్రాముఖ్యంగా మీరు చూస్తే ప్రతి జీవితంలోనూ మన జీవితాన్ని పూర్తిగా దేవునికి, వివేకం లేని జ్ఞానం మనకొద్దు. ఈరోజు మీ జ్ఞానం దేనితో ముడిపడి ఉండాలి? వివేచనతో ముడిపడి ఉండాలి. అది దేవుడు ఇస్తాడు మీకు. మీ జీవితం చదువుల విషయంలో చిన్న స్కూల్లో చేరిన దగ్గర ఏ స్కూల్లో చేరాలో అక్కడ దగ్గర నుంచి ఏ దేశం, ఏ యూనివర్సిటీలోకి వెళ్ళాలో అక్కడ వరకు దేవుడే మనల్ని నడిపిస్తాడు. దేవుని తెలివితేటలతో, దేవుని ఆలోచనలతో మనం నడిచినప్పుడు. నాలెడ్జ్ ఎనేబుల్ us టు టేక్ థింగ్స్ ఎ పార్ట్. జ్ఞానం అనేది ఎప్పుడు ఏం చేస్తుందంటే పరిస్థితుల్ని అది వేరు చేస్తుంది. ఇప్పుడు జ్ఞానం అనేది ఎప్పుడు ఏం చేస్తుందంట, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏ పార్ట్ అంటే వేరు చేసేస్తుంది. మనుషులను కానీ లేదా పరిస్థితులను కానీ వేరు చేస్తుంది. బట్ విజ్డమ్ ఎనేబుల్ us టు పుట్ థింగ్స్ టుగెదర్. అంటే వివేకం అనేది ఏం చేస్తుందంటే విడిపోయినటువంటి పరిస్థితుల్ని కలుపుతుందన్నమాట. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా, జ్ఞానం అనేదేమో మనకి ఉపయోగించే జ్ఞానం సరిగ్గా లేకపోతే మన మాట, మన తీరు, మన ప్రవర్తన వేరు చేస్తుంది. తెలివి కలిగి, వివేచన కలిగి మనం ప్రదర్శిస్తే, మాట్లాడితే అది ఏం చేస్తుంది? విడిపోయినటువంటి వారిని, వేరైనటువంటి వారిని ఒకటిగా చేస్తుంది అనమాట. ఈ భాగంలో అదేమో అండ్ రిలేట్ గాడ్స్ ట్రూత్ టు డైలీ లైఫ్. దాన్ని ప్రతిరోజు మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి కార్యము, మనం జీవించే ప్రతి జీవితము, మనం దేవుని సన్నిధిలో అది ఎలా ఉంటుందంటే అది రిలేట్ అయి ఉండాలి. దేనికి రిలేట్ అయి ఉండాలంటే, దేనికి సంబంధించిందై ఉండాలంటే దేవునికి, దేవుని వాక్యానికి, మరి పరిశుద్ధమైనటువంటి జీవితానికి అనుగుణంగా అలా ఉండాలని ఈ భాగంలోంచి మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీటిలో ప్రతి విషయంలోనూ ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకుంటున్నామో కింద మనం ఆలోచన చేయాలి. 3:14 వెళ్ళి చూద్దాం. మళ్ళీ యాకోబు 3:14 వచ్చేటప్పటికి ఏమంటున్నాడు ఇక్కడ? అయితే మీ హృదయములలో సహింప నలువి కాని మత్సరమును, వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు అంటాడు. ఈ 13వ వచనం, 14వ వచనంలో మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా మాట్లాడే విషయంలో ఇంకొకటి, నేను ఎక్కడ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో అనుకుంటండి, చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంది. అది కూడా విందాం ఒకసారి. అది అయిన తర్వాత 14వ వచనంలోకి వెళ్దాం. చూడండి, మీకు ఇంకా కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి బాబు గారు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 చూడండి. ద వరల్డ్ బై ఇట్స్ విజ్డమ్ న్యూ నాట్ గాడ్ అండ్ ఇట్ ఈస్ విజ్డమ్ రిజెక్ట్స్ ద వెరీ గాస్పుల్ ఆఫ్ గాడ్ అంటాడు ఇక్కడ. అంటే చూడండి 1:18లో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చూడండి ఇక్కడ ఒకంత మనం ఆలోచన చేద్దాం. తర్వాత 19వ వచనం, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేచనమును శూన్యపరుతును అంటాడు అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను అంటాడు. అంటే ఇక్కడ మ్యాన్ విజ్డమ్ కమ్స్ ఫ్రమ్ రీజన్, వైల్ గాడ్స్ విజ్డమ్ గివ్స్ రెవల్యూషన్ అంటాడు. మానవుని యొక్క జ్ఞానం ఎప్పుడు రీజన్ అన్నమాట. ప్రతి దానికి రీజన్ వెతుకుతుంది. దాన్ని బట్టి రీజన్ అండ్ రెవల్యూషన్ గుర్తుపెట్టుకోండి. రీజన్కి మన తెలుగులో మరొక మాట ఏమిటంటే, ప్రతిదానికి మనం ఏం చేస్తాం? వివరణ కావాలి, వివరణ కోరతాం. ప్రతిది కారణం, మరొక మాట చెప్తే కారణం, రీజన్, కారణాన్ని వెతుకుతాం మనం ప్రతిదానికి. నీకు మానవ జ్ఞానమా, దేవుని జ్ఞానమా, దెయ్యపు జ్ఞానం ఉందో చెప్పాలంటే ఇదిగో రీజన్. ప్రతిదానికి రీజన్ లాగి, ప్రతిదానికి కారణాన్ని వెతికి, ప్రతిదానికి మనం దేవునిలో విశ్వాసం నుంచి కోల్పోయి మనకున్నటువంటి భక్తి జీవితాన్ని నష్టం చేసుకునే వాళ్ళని ఈనాడు మనం చూస్తూ ఉంటాం. ప్రతిదానికి కారణాన్ని బట్టి, ఈ కారణాన్ని బట్టి నేను ఎట్లా అయ్యాను, ఈ కారణాన్ని బట్టి నేను ఎలా ఉన్నాను అని మనలో ఎక్కడైనా లోపం జరిగిందంటే దానికి అర్థం ఏంటంటే అది నీ జ్ఞానం, అది నీ తెలివితేటలు అట్లా ఉపయోగపడుతున్నాయి. అవి నీకే ఉపయోగపడతాయి, ఇంకెవరికి ఉపయోగపడవు. మరొకరికి నష్టాన్ని కలిగిస్తాయి తెలివితేటలు. అది కూడా
అది మనకే నష్టాన్ని కలిగిస్తుంది, మన జ్ఞానం, మన తెలివితేటలు ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. అంటే ఇక్కడ ఏమంటాడండి, వైల్ గాడ్స్ విజ్డమ్ రెవల్యూషన్, దేవుని యొక్క జ్ఞానం అది మనకి ప్రత్యక్షీకరణ కలిగిస్తుంది, అంటే మనకి ప్రత్యక్షపరచబడుతుంది, జ్ఞానోదయాన్ని కలిగజేస్తుంది, రెవల్యూషన్ ఇస్తుంది అనమాట. మనకు మానవ జ్ఞానమేమో మనకి కారణాలు వెతుకుతుంది, దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే కారణాలు పక్కన పెట్టి దానికి పరిష్కారాన్ని చూపించి ప్రత్యక్షతను చూపించి నిన్ను ముందుకు నడిపిస్తుంది. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అందుకే ఇక్కడేమంటాడంటే ప్రతి విషయంలో మాట్లాడుతూ 1 కొరింథీ 1:20 కూడా మనం ఇందాక అది చదివేసినట్టున్నాం, 1:20 కూడా మనం చదివాం, 1:19 మనం చదివాం. వీటన్నిటిలో మనం గమనించవలసింది ఈరోజు దేవుని జ్ఞానం, ఈ లోక జ్ఞానం మనుషులకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే బాగుంటుంది. ఈ లోక జ్ఞానం ఎప్పుడు ఎలా ఉంటుంది, బాగుంటుంది మనుషులకి. కానీ దేవుని జ్ఞానం ఎప్పుడు ఎలా ఉంటుంది, మనుషులకి వెర్రితనంగా ఉంటుంది. అందుకని పౌలు భక్తుడు ఇక్కడ చాలా స్పష్టంగా తీసుకొచ్చాడనమాట. సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఒక్కటేనండి, మీరంతా ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు దేవుని సందులో కూర్చుని దేవుని మాటలు విని ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించిన మీరందరూ, మరి కొంచెం సాగదీస్తున్నట్టున్నాం, మీరందరూ ఎవరంటే జ్ఞానవంతులు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, మీరు జ్ఞానవంతులు. ఎందుకు జ్ఞానవంతులు అయ్యారు? మీరు మీకున్నటువంటి తెలివిని, మీకున్నటువంటి వివేచనతో ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానించారు కాబట్టి మీరు జ్ఞానవంతులయ్యారు. ప్రభువుని కలిగి ఉండి కూడా మనం ఈ లోకానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే అక్కడ దైవిక జ్ఞానం మనలో పనిచేయట్లేదు, కానీ ఏ జ్ఞానం పనిచేస్తుంది? దెయ్యపు జ్ఞానం మనలో పనిచేస్తుంది. ఈరోజు ఒక పరిశీలన చేసుకుందాం, మనం ఏ జ్ఞానంతో మనం నడిపించబడుతున్నాం, మిమ్మల్ని ఏ విధంగా మనం ఉంటున్నాం, ఏ విధంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామో మనం ఒకంత ఆలోచన చేసుకోవాలి. దైవిక జ్ఞానమా లేకపోతే దైవిక జ్ఞానమా? నా పాటల్లో నేను ఇప్పుడు మీతో చెప్పవలసిందల్లా ఈ లోక జ్ఞానాన్ని గురించి. 15వ వచనానికి మీరు వచ్చినప్పుడు, అదే 14వ వచనానికి వచ్చినప్పుడు ఏమంటాడంటే అసూయల గురించి మాట్లాడతాడు యాకోబు రాసిన పత్రికలో. ఈ అసూయ దగ్గరికి వచ్చినప్పుడే చాలా విషయాలు మనం గమనించాలి. అంటే మనలో దేవునికి అయిష్టమైనది మనలో అసూయలు, ద్వేషాలు, సహింప నలువినివి, మత్సరము, వివాదము, ఇవన్నీ లోపల పెట్టుకుని మనం భక్తి చేస్తాం కొన్నిసార్లు. ఈరోజు ఒకంత లోపల చూసుకుని పరిశీలన చేసుకుంటే నాకు ఎటువంటి సహింప నలువిని లేవండి, నాలో మత్సరము లేదండి, నాలో వివాదం లేదు, నాలో బాధ లేదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఏమీ లేవండి, నేను పర్ఫెక్ట్గా ఇక్కడ ఉన్నానండి, నాది ఏది నన్ను ఇబ్బంది పెట్టట్లేదు అన్నవాళ్ళం ఇక్కడ ఉంటామా? అపవాది ఏం చేస్తాడంటే మనలో ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తాడంటే లేనిపోయినటువంటి మన మీద నేరారోపణ చేసి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఈ భాగంలో 15వ వచనానికి వచ్చినప్పుడు ఈ జ్ఞానము గురించి మళ్ళీ మాట్లాడుతూ పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిది నై ఉన్నది అంటాడు. నేను 14లో ఆ భాగంలో అసూయ లేకపోతే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి పరిస్థితులను చెప్పాలంటే ఈరోజు 3:14కి అనుగుణంగా మరొక రెఫరెన్స్ లేఖనాల్లో నేను చూచాను. అదేమిటంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోంచి. అంటే 5వ అధ్యాయం అంతా మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వచనాల్లో ఇప్పుడు అసలు విషయం చెప్తాడు అనమాట. ఇక్కడ ఈ భాగం నేను చెప్పినట్లయితే ఆ ఫస్ట్ పార్ట్ నేను ముగించినటువంటి వాడిని అవుతాను. కానీ ఈ దేవుణ్ణి అంగీకరించినటువంటి మనలో మన లక్షణాలు, మన పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ యోబు గ్రంథంలోంచి మనం చాలా స్పష్టంగా ఈరోజు మనం చూడగలుగుతాం. దీంట్లో రండి అందరూ యోబు గ్రంథంలోకి వచ్చేస్తే 5వ అధ్యాయం. ఈరోజు 40 days ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా 5వ రోజు 5వ వాగ్దానంలో ఏమనుందంటే అక్కడ మనం చదివాం కదా, ఏమిటది? యోబు నాలో 5వ అధ్యాయంలో యోబు దేవునిచే శిక్షణ చేయబడటం. పోయినసారి 5వ అధ్యాయం అది అనుకుంటా కదా, ఎలీఫత్ చెప్పింది. ఓహో, ఈ 4 నెంబరు 4 ఉంది, కానీ అధ్యాయంలో 5 అని వచ్చింది. ఇక్కడ చూస్తే ఈరోజు మనం చేయవలసినటువంటిది ఏంటి? నా నేరారోపణ న్యాయమైనదా? 4వ దాంట్లోనే చూడాలి కదా. 4, 5 చెప్పండి. ఈరోజు 5 అంటే ఎన్నో? 5వ అధ్యాయం చూడాలి, అంతే కదా. 4వ మాట ఇదేగా నా దగ్గర ఉంది, ఇదేనా వేరేదా? ఇది వేరా? మళ్ళీ నా దగ్గర మీరు మార్చేసినట్టున్నారు. మార్చిన తర్వాత నా దగ్గర పాతది ఉన్నట్టుంది. గొల్లపూడిలో చేసిన ప్రార్థనలు నా దగ్గర ఉంది.
5వ అధ్యాయం అనుకోండి, ఎన్నో మాట అయితే నాకెందుకు, 5వ రోజే కదా, 5వ రోజు 5వ అధ్యాయం. దానిలో ఏమిటి? యోబు దేవునిచే శిక్షణ చేయబడడం. ఈ మాట అందరూ చెప్పండి. యోబు దేవునిచే శిక్షణ చేయబడడం. మీకేం అర్థం కాదు, ఈ పేపర్ ఏంటో, ఈ లోకం ఏంటో పాస్టర్ గారు చెప్పేది అనుకుంటున్నారు. ఉపవాస ప్రార్థనలో 40 రోజులు మన వారు ఏం చేశారంటే 40 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క రోజు ధ్యానం చేసి దాన్ని వివరించి ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నారు. దాదాపుగా 2 గంటలు ప్రార్థనలు గడుపుతున్నారు. ముందు కానివ్వండి, తర్వాత కానివ్వండి, వాక్యం వినండి. అవి అయిన తర్వాత ఎంతో ఆ వాక్య భాగంలోనే మనం ఉండి ఆ లోపాలు సరి చేసుకోవడానికి అది ఎంతో వీలుగా మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇంతకు ముందు అధ్యాయంలో ఒక భాగాన్ని నేను చెప్పి ముందుకు వెళతాను. యోబుకి వచ్చినటువంటి పరీక్షలు మనం చూసినట్లయితే చాలా కష్టకాలం. అది ఒక మాటలో చెప్తే యోబు అంటే అర్థం ఏంటంటే ద పర్సిక్యూటెడ్ వన్ అని అర్థం. ఈ లోకానుసారమైన జ్ఞానం గురించి, ఈ లోకానుసారమైన జ్ఞానం, దెయ్యపు జ్ఞానం ఒక వ్యక్తిని ఏ విధంగా పరీక్ష పాలు చేస్తుందో, శ్రమల పాలు చేస్తుందో చెప్పడం కోసం నేను ఈ భాగంలోకి వచ్చాను. యాకోబు పత్రికలో ఉన్నటువంటి జ్ఞానంలోంచి ఈ జ్ఞానంలోకి రావడం టర్న్ అయ్యాం అనమాట. ఒక్కసారి దీంట్లోకి వచ్చాం మనం. ఇంకో మాట, హీబ్రూలో యోబుకు ఉన్నటువంటి అర్థం అదనమాట. అంటే శ్రమ పడినటువంటి వ్యక్తి అని అర్థం, హింసింపబడినటువంటి వ్యక్తి అని అర్థం వస్తుంది అక్కడ. రెండవది అరాబిక్ మాటలో మనం చూస్తే మరొక మాట ఏమిటంటే రిపెంటెడ్ వన్, అంటే క్షమాపణ కోరినటువంటి వ్యక్తి, క్షమించబడిన వ్యక్తి అనొచ్చు. శ్రమ పెట్టబడిన వ్యక్తి, రెండవది క్షమించబడిన వ్యక్తి అని అర్థం. ఈ 2 అర్థాలు యోబు గ్రంథంలో మనం చూస్తాం. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే యోబుకు వచ్చినటువంటి పరీక్షలు చాలా, అతనికి వచ్చినటువంటి శ్రమలు, పరీక్షలు చాలా ఎక్కువండి అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు ఏం చేశాడో చెప్పమంటారు ఇక్కడ. దేవుడు తన యొక్క సర్వాధికారాన్ని, సార్వభౌమత్వమును, తన సర్వాధికారమును చూపించడానికి దేవుడు ఏం చేశాడంటే అపవాదికి అపవాది ఎదుట యోబును సవాలు చేశాడు. ఒకరోజు దేవదూతలందరూ కలుసుకునే రోజు వచ్చింది. యోబు అలాగే అపవాది కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యోబు గురించి ఆలోచించావా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని సంభాషణ జరిగింది. అయితే అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, నువ్వు అతని చుట్టూ అన్ని చేసావు కాబట్టి అతడు నిన్ను సేవిస్తున్నాడు, నువ్వు అన్ని తీసేస్తే అతను నిన్ను దూషిస్తాడని చెప్పడం. వెంటనే అపవాది యోబుకున్నటువంటి ఆస్తిని, అంతస్తుని అన్నిటినీ, మొత్తం తనకున్న వెల్త్ అండ్ ఫ్యామిలీ, జీవితంలో ఇప్పుడు 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. వెల్త్ ఈజ్ ఫ్యామిలీ ఈజ్ హెల్త్. మనకున్నటువంటి సంపాదనలు, మనకున్న కుటుంబం, మనకున్నటువంటి ఆరోగ్యం మీద అపవాది ఎప్పుడు దాడి చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు తీసుకోవద్దు, నువ్వేమైనా చేసుకోమని చెప్పి ముందు అతని యొక్క సంపద మీద, అతనికి ఉన్నటువంటి కుటుంబం మీద మరి దాడి చేయడానికి అనుమతినిచ్చాడు. ఇంకో మాట ఇక్కడ మనం గమనించాలి. అనుమతి ఇచ్చినప్పుడు మొత్తం ఏం చేశాడంటే ఆస్తినంతా, అతనుకున్న ఆస్తి ఏమిటండి, 10 మంది సంతానం, తర్వాత 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు, బహుమంది పనివారు. అటువంటి అవన్నీ ఒక సుడిగాలి చేత మొత్తం అంతా నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు తటస్థించిన తర్వాత యోబు ఆ పరిస్థితిలో ఉన్నాడు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడని చెప్పాడు. మళ్ళీ దేవదూతలందరూ కలుసుకుని మరొక రోజు వచ్చినప్పుడు అపవాది మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చావంటే అటు ఇటు తిరుగుతూ వచ్చాను, ఇటు. మరి ఏం చేశావు మా యోబు సంగతి అంటే, ఏం చేయటం ఏముంది, తనకున్న ఆస్తినంతా నేను తీసేశాను, అతనుకున్న సంతానాన్ని నేను నిర్మూలన చేసేశాను, అతని శరీరం చుట్టూ నువ్వు ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి, ఆరోగ్యాన్ని కూడా నువ్వు అతన్ని కాపాడుతున్నావు కాబట్టి, ఆయుష్ ఆరోగ్యం ఇచ్చావు కాబట్టి అతడు అలా ఉన్నాడు. ఆరోగ్యం తీసేసావంటే అతడు నిన్ను దూషిస్తాడు, నిన్ను శపిస్తాడు అని చెప్పి మళ్ళీ అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, మళ్ళీ ప్రాణాన్ని మాత్రం ముట్టుకోవద్దు, నువ్వేదైనా చేసుకోమని అంటాం. మళ్ళీ వచ్చి ఏం చేస్తాడు, అపవాది వచ్చి అరికాలు మొదలుకొని నడినెత్తుల వరకు పచ్చి పుండ్లతో, కురుపులతో మరి మొత్తటం అపవాది.
అపవాదికి శక్తి ఉందండోయ్. అపవాదికి కూడా ఏముంది? శక్తి ఉంది. వాడు అనారోగ్యాలు కలగజేస్తాడు, బాధలు కలగజేస్తాడు, దుఃఖాలు కలగజేస్తాడు, నష్టాలు కలగజేస్తాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే అపవాదికి శక్తి ఉండవచ్చు. సాటన్ ఈజ్ మైటీ, అతనికి శక్తి ఉంది. బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. అపవాది శక్తిమంతుడే, కానీ మనం కలిగి ఉన్నటువంటి దేవుడు చెప్పండి అందరూ సర్వశక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. వీడేం చేశాడంటే ఆ కురుపులతో మొత్తం మొత్తినప్పుడు యోబు ఆ బాధలో ఉండటం, ఆ బాధలో ఉన్నప్పుడు 7 రోజులు అడ్డే పరిస్థితులు ఉన్నప్పుడు ముగ్గురు స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు అనే వీళ్ళ ముగ్గురు స్నేహితులు అతని దగ్గరికి వచ్చి ఓదార్చడానికని వచ్చి 7 రోజులు అతనితో పాటు బాధలో ఉండి ఓదార్చిన తర్వాత వారిలో ఉన్నటువంటి ఒక స్నేహితుడు ఎలీఫజు ఏం చేస్తాడంటే ఆ యోబు దగ్గరికి వచ్చి, ఇదిగో నువ్వు అసలు కారణం, నువ్వు చేయటం ఇదంతా కారణం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు జరిగిందంటే నువ్వేదో తప్పు చేసి ఉంటావు, నువ్వేదో పాపం చేస్తుంటావు, నువ్వేదో చెడు చేస్తుంటావు, అందుకే నీకు ఇది వచ్చిందని చెప్పి దేవుని చేత దేవుని చేత శిక్షణ నువ్వు చేయబడాలి, నువ్వు పశ్చాత్తాపడాలని చెప్పి ఆ సంభవాన్ని ఇక్కడ మనం చూస్తాం. దీనిలో ఈ భాగంలో మనం ఒకంత మనం చూసినట్లయితే మనం ప్రాముఖ్య ఇక్కడ కనబడేది ఏమిటంటే, నాకు అనిపిస్తున్నటువంటిది ఈ భాగంలో ఈ వచనంలో మీరు చూస్తే 5వ అధ్యాయంలో మొదటి వచనంలో చూస్తే, తాను పలికిన మాటల్లో సత్యం ఎంత తేటగా ఉందనేది ఎవరు దాన్ని వ్యతిరేకించడానికి ప్రయత్నించకూడదని ఎలీఫజ్ ఏం చేశాడంటే, తాను చేస్తున్నది ఎవరు గ్రహించకుండా యోబుని అపార్థం చేసుకున్నాడు. నిజంగా ఈ కష్టాలు బాధలు అనేవి యోబుకి ఎందుకు వచ్చినాయండి? పాపం చేయడం వల్ల వచ్చింది కాదు. కేవలము దేవుడు అపవాది వాళ్ళ మధ్యలో వచ్చిన సంభాషణలో ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి, ఒక వ్యక్తిలో యొక్క భక్తి జీవితాన్ని పరీక్షించడానికి, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమర్పణను పరీక్షించడానికి దేవుడు కొన్నిసార్లు ఇటువంటి పరీక్షలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు మరి అక్కడ ఎలీఫజ్ వచ్చి దాన్ని అర్థం చేసుకోకుండా ఏం చేస్తున్నాడంటే యోబు మీద నేరారోపణ చేస్తున్నాడు. ఒకవేళ యోబు దీన్ని అంగీకరించాలి, నువ్వు తప్పు చేసావు కాబట్టి నీకు వచ్చింది. తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు, తన నోటితో కూడా పాపం చేయలేదు యోబు. అయినప్పటికీ తనకు వచ్చినటువంటి ఆ సమస్యలోంచి వీళ్ళు యవనస్తులైనటువంటి ముగ్గురు, లేకపోతే అదే యోబు యొక్క స్నేహితులైనటువంటి ముగ్గురు వచ్చి అతనికి ఆదరణ కలిగించవలసింది పోయి ఏం చేస్తున్నారు? ఇప్పుడు వచ్చి మరింత కష్టాన్ని, మరింత బాధను కలుగజేస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను ఇక్కడ. మనం కొన్నిసార్లు బాధలో కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తికి మనం ఆదరణ కలిగించే పరిచయం చేస్తేనే దేవుడు మెచ్చుతాడు. అంతేగాని బాధలో ఉన్నవాళ్ళు ఇంకా బాధల పాలు చేయటం, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇంకా కష్టాల పాలు చేయటం, నష్టాలు ఉన్నవాళ్ళు ఇంకా నష్టాలు చేయటం, ఎలాగో దిగులు పడుతున్న వాళ్ళు ఇంకా దిగులుకు గురి చేయటం, భయపెడటం, అటువంటిది చేయడానికి వీల్లేదు. కానీ వీళ్ళు వచ్చి ఆ యోబును చాలా విచిత్రంగా అపార్థం చేసుకుని తన మీద నేరారోపణ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మొదట 2వ అధ్యాయం, 3, 4వ అధ్యాయంలో చేశాడు. నిన్న అదే ధ్యానం చేశాం. ఈరోజు 5వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు దాన్ని చెప్తున్నాడు. అంటే శ్రమ అనేది వ్యక్తిగతంగా నువ్వేదో తప్పు చేసావు కాబట్టి వచ్చింది అంటాడు. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు 5వ అధ్యాయంలో యోబు గ్రంథంలో. అంటే తనకు వచ్చినటువంటి పరిస్థితిని ఒకవేళ యోబు మనుషుల సహాయం తీసుకోవడానికి, దేవుని సహాయం తీసుకోవడానికి కూడా ఎవరూ లేరు, నేను తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి. నిన్న లత ఒక మాట చెప్పింది, అదేమిటంటే మనం కొన్నిసార్లు పొరపాటు చేయం, కానీ మనం పొరపాటు చేశామని చెప్పి మన మీద నేరారోపణ చేయబడుతుంది. ఒకసారి మనం పొరపాటు చేయొచ్చు, కొన్నిసార్లు చేయకపోవచ్చు. చేసినప్పుడు దాన్ని ఒప్పుకుంటాం, సారీ చెప్తాం, క్షమాపణ కోరుకుంటాం, మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. కానీ కొన్నిసార్లు చేయకుండా నేరారోపణ చేసినప్పుడు, చేయకుండా మన మీదకి నేరారోపణ చేయబడినప్పుడు మనం వెళ్ళి నేను చేయలేదు, నాలో తప్పు లేదు, నేను అసలు అనలేదు అని పదే నిరూపించుకోవాల్సిన పని లేదనేది మళ్ళీ దైవజనులు మోదీ చౌదరి గారు చెప్పిన మాట దైవదాసురాలు లత నిన్న దాన్ని మళ్ళీ ప్రస్తావించినప్పుడు నేను వెనక కూర్చుని వింటా ఉన్నాను ఆ మాట. నిజమే, కొన్నిసార్లు మనం అసలు చాలా భయపడిపోతూ ఉంటాం, చాలాసార్లు మాటలను బట్టి మనం కృంగిపోతూ ఉంటాం, పరిస్థితులను బట్టి మనం నిరాశ చెందుతూ ఉంటాం. తప్పు చేయనటువంటి వ్యక్తి నోరు మెదపకుండా వీళ్ళు ఇన్ని మాటలు ఇన్ని అనుకుంటున్నారు. దాదాపుగా ఒక
10 అధ్యాయాల వరకు వాళ్ళు ప్రసంగాలు చేస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు 3 ప్రసంగాలు చేయటం, మళ్ళీ ఈయన జవాబు చెప్పడం, మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ రావటం, 3 ప్రసంగాలు చేయటం, మళ్ళీ జవాబు చెప్పడం, అలా 9 ప్రసంగాలు చేస్తారు. 9 ప్రసంగాలకు కూడా జవాబు చెప్తాడు. ఆ 9 ప్రసంగాల్లో నువ్వు తప్పు చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వేదో చేసి ఉంటావు, తెలియకుండా జరుగుంటుంది అని చెప్పి ఇవి చెప్పడమే కానీ యోబుకు ఆదరణ కలిగించినట్లుగా ఎక్కడా ఉండదు. మనం మన విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మనం ఎలా ఉంటున్నాం ఇంత మనం ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ భాగంలోకి వెళ్ళామంటే, ప్రతి విషయంలోనూ దేవుడు కొన్నిసార్లు ద్వారాలన్నీ మూసివేయబడతాయి. యోబుకు కుటుంబం లేదు, పిల్లలు చనిపోయారు. ఓ పక్కన మరి భార్య విమర్శించింది, ఎందుకు నీవు ఎందుకు నిజాయితీని ఇంకా విడిచిపెట్టవా, నీ నీతిని విడిచిపెట్టవా, దేవుని దూషించి చావరాదు అంటాడు. అక్కడ మాట ఉంటుందండి, మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అంటాడు. దానికి ఒక పదం మీతో చెప్తాను. పురుషులందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ చూస్తుంటే చెప్పాలనిపించింది. మనం కొన్నిసార్లు ఏమంటామంటే స్త్రీలను పట్టుకుని మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అంటాం. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? దానికి ఏమని మాట్లాడి, తెలివి తక్కువ స్త్రీగా మాట్లాడుతున్నావు అన్నాడంట యోబు. బాధలో ఉండి కూడా కోపంతో అనలేదంట. ఏమన్నాడంటే తెలివి తక్కువ స్త్రీగా నువ్వు మాట్లాడుతున్నావు అన్నాడంట. ఇంకొక భాషలో దానికి మరొక కోణంలో అర్థం ఏమని చెప్పబడిందంటే, మూర్ఖులనే మాటకు బుద్ధి లేని దాని వల్ల నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకొక పదాన్ని వాడాడంట. ఇంకోటి ఏంటంటే, 3వది, నీతి లేని దాని వల్ల నువ్వు మాట్లాడుతున్నావు. నేను నీతిమంతుణ్ణి, చెడుతనం విసర్జించిన వాడిని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిని, అటువంటి నేను ఈ స్థితిలో ఉంటే నువ్వు అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నాడట. అప్పటికి కూడా మరి ఆమె కూడా అంత మాట దేవుని దూషించి చావరాదని చెప్పేసి ఎందుకు అంది అనేది మీరు కూడా మరొక కోణంలో మీరు ఆలోచిస్తే, అపవాది 2వ అధ్యాయంలో అపవాది అక్కడి వరకు ఉంటాడు, తర్వాత కనిపించడం. 2వ అధ్యాయం తర్వాత అపవాది మళ్ళీ కనిపించడం, రాడు, వచ్చి దేవునితో మాట్లాడినట్లుగా, యోబు సంగతి ఆలోచించినట్లుగా మళ్ళీ మనకి ఎక్కడా కనబడదు. కానీ అపవాది ఏ రూపంలో కనబడతాడు చెప్పమంటారా? సైతాను ఇప్పుడు యోబమ్మ రూపంలో వచ్చాడనమాట అక్కడికి. యోబు భార్య రూపంలో లోపలికి వచ్చేసాడు. వచ్చి ఏం చేశాడంటే, ఎందుకే నీ భక్తి బుక్కిలవా, నువ్వు ఇంతకాలం భక్తి చేశావు, నువ్వు దూషించి చావరాదు అని చెప్పి ఆ మాటలు అనటం గల ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ దేవుణ్ణి దూషిస్తే యోబు అక్కడ నాకు విజయం వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుడేమో యోబును పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలో విఫలమైపోవాలి, ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోవాలి. అతడు విజయం పొందడానికి వీల్లేదు, నేనే విజయం పొందాలి, దేవుని ఎదుట నేనే విజయం పొందాలని సైతాను పంతం లేకపోతే దాడి చేస్తున్నాడు అనమాట. వాడు అటాక్ ఎలా ఉంటుందంటే, ఒకసారి హఠాత్తుగా సుడి గాలిలాగా అటాక్ చేస్తాడు. ఆ అటాక్ ఎవరూ చేయలేం, ఆర్మీస్ కూడా చేయలేవు, అమెరికన్ ఆర్మీ కూడా చేయలేదేమో అటాక్ అంతా. ఎంత గొప్ప ఆర్మీస్ ఉన్నా చేయలేం. కానీ అపవాది అటాక్ ఎప్పుడు దాడి ఏ రూపంలో, ఏ కోణంలోంచి మన మీద దాడి చేస్తాడో మనకు తెలియదు. అది మన ఆస్తుల మీద చేయొచ్చు, కుటుంబం మీద చేయొచ్చు, మన ఆరోగ్యం మీద చేయొచ్చు, అనారోగ్యాలు పాలు చేయొచ్చు. అవి వచ్చినా సరే మీరు దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుని కార్యాలు మనం గొప్పగా మనం చూడగలుగుతాం. అందరూ ఒకసారి దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా. ఇతడు మళ్ళీ 2వసారి అపవాది ఏ కోణంలో వచ్చాడు? స్నేహితుడి రూపంలో, ఎలీఫజు 3 రూపంలో వచ్చాడనమాట. 3 స్నేహితులు దూరి బిల్దదు జోఫరం వెనకాల నిలబడ్డారు. వాళ్ళ పక్షాన్ని ఈయన నిలబడి డిక్లేర్ చేస్తున్నాడు అనమాట. ఏమని? నువ్వు తప్పు చేశావు, నువ్వు పొరపాటు చేశావు అని చెప్పి ఆ మాటలు చదివిన లేఖన భాగంలో మనకు అన్నీ కనబడతాయి. 2వ వచనానికి వచ్చినప్పటికి మీరు యోబు గ్రంథంలో 5:2లో మరొక మాట కనబడుతుంది. కోపం చేత మూర్ఖులు చస్తారు, అసూయ వల్ల తెలివి తక్కువ వాళ్ళు నాశనం అవుతారు. మనలో చూడండి, జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యపు జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే ఇదిగో అసూయను తీసుకొస్తుంది. తన తోటి స్నేహితుడు బాధలో ఉంటే, కష్టంలో ఉంటే అతని మీద అసూయ పడుతున్నాడు. మామూలుగా మంచివాడే, ఎలీఫజు మంచివాడే, ప్రేమించిన వాడే, అతని గురించి యోబు గురించి అంతా తెలుసు. అయినా సరే ఎరిగి ఉండి కూడా ఆ అపార్థం చేసుకుని, మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఆ పరిస్థితులన్నిటిని బట్టి ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు. ఎలీఫజు మంచివాడే, యోబు భార్య మంచిదే, అందరూ మంచివాళ్లే. అసలు ఆ చెడ్డవాడు ఎవరు అక్కడ? అపవాది. వాడు మనలోకి ప్రవేశించి ఏం చేస్తాడంటే మన జ్ఞానమును, తెలివితేటల్ని, వీటన్నిటిని డిస్టర్బ్ చేసేస్తాడు. బాగున్న కుటుంబంలో, పచ్చని కాపురంలో చిచ్చులు పెడుతూ ఉంటాడు. చక్కని ఫ్రెండ్షిప్లో, స్నేహంలో వాటిని చెరిపేస్తాడు. చక్కని పార్ట్నర్స్తో ముందుకెళ్తున్నటువంటి ఏదున్నా సరే దాన్ని డిస్టర్బ్ చేసేస్తాడు. అపవాది పని అదే. దాన్ని మనం గుర్తెరిగిన నాడు మీరు దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకుంటారు. ఇది అపవాది జ్ఞానం ఎప్పుడు నాశనం చేయటమే వాడి పని. దాన్ని తిప్పికొట్టాడనమాట. ఎవరో? యోబు.
ఏ విధంగా ఎన్ని విధాలుగా చేశాడంటే, నోటి మాటతో కానీ తన ప్రవర్తనతో కానీ ఒక్క మాట కూడా అనకుండా, తప్పు చేయకుండా, దేవుని దూషించకుండా మౌనంగా వహిస్తూ ఆ బూడిదలో కూర్చుని ఆ పెంకు, ఆ కుండ పెంకుని తీసుకుని మరి తాను వస్తున్నటువంటి కురుపులు రసిని గీక్కుంటూ ఆ దురదను వారి కాపాడుకుంటూ, తాను హైచీని కాపాడుకుంటూ బాధలో ఉండి కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడగలిగాడు. అటువంటి విశ్వాసం మనకుందా? నేను ఒకరోజు చెప్పాను, ఈరోజు మనకున్న వాగ్దానాలు, ఈరోజు మనకున్నటువంటి ఆజ్ఞలు, ఈరోజు మనకున్నటువంటి అభయాస్తాలు, ఈరోజు మనకున్న ప్రవచనాలు ఆ రోజు లేవు. ఆ రోజు వాళ్ళు విశ్వాసం మీద ఆధారపడాలంతే. అబ్రహాం దగ్గరికి వెళ్ళి అడిగితే, మీరు దేని మీద ఆధారపడ్డారంటే, అబ్రహాం గారిని అడిగితే విశ్వాసం అంటాడు. ఇస్సాకును అడిగితే విశ్వాసమే అంటాడు. యాకోబుని అడిగితే విశ్వాసం అంటాడు. యోసేపుని అడిగితే ఇంకా విశ్వాసం అంటాడు. ఎవరిని అడగండి విశ్వాసం 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 అంటారు. యోబుని అడిగిన అంతే. యోబు గారు ఏంటండి మీరు ఆ రోజు దేని మీద ఆధారపడ్డారంటే ఒకటే చెప్తాడు, విశ్వాసం. ఆ దేవుడిని నేను నమ్మాను, ఆయన నన్ను చంపినా సరే, ఆయన నన్ను ఏం చేసినా సరే ఆయన కొరకు నేను జీవిస్తాను అనే ఆ విశ్వాసంతో సాగిపెట్టాం. మన కష్టాలు విపత్తుల మూలంగా యోబు కోపంతో మండిపడిన, మరి తనకొచ్చిన బాధలను బట్టి కోపం వచ్చేసి ఇతరుల మీద తన కోపాన్ని చూపించేస్తాడు, దేవుని దూషిస్తాడు. అలాగే ఇతరులు బాగున్నారని అసూయ పడతాడు. అసలు ఇంత బాధలో ఉన్నవాడికి అసూయ ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమంటే ఇన్ని బాధలు పడుతున్నటువంటి వ్యక్తి కంటే అసూయ వస్తుందంట. అది దెయ్యపు జ్ఞానం, ఈ లోక జ్ఞానం మనిషిని ఏం చేస్తుందో చూడండి. అయితే ఇక్కడ అటువంటి క్షేమంగా ఉన్న వారిని చూసి అసూయ పడతాడు, బాధల్లో విమర్శిస్తాడు. అంచేత ఇది యోబు నాశనానికి దారి తీస్తుంది, నాకోమో విజయం వచ్చేస్తుందో దేవుని మీద, నేను దేవునితో పన్నాగం పన్నాను కాబట్టి, ఛాలెంజ్ చేశాను కాబట్టి అని అపవాది ఏం చేశారంటే ఎలీఫజును అక్కడ వాడుకుంటున్నాడు. ఈరోజు ఒక ప్రశ్న వేస్తాను, మనందరూ వేసుకుందాం. నన్ను అపవాది నడిపిస్తున్నాడా లేకపోతే దేవుడు నడిపిస్తున్నాడా? కొన్నిసార్లు మన చేష్టలు, మన విపరీత బుద్ధులు, మన ఆలోచనలు, మన ప్రవర్తనలు కొన్నిసార్లు చూడటానికి ఎంత వికారంగా కనబడతాయో, కొన్నిసార్లు ఇతరులు దేవుడు చూచి ఎంత బాధపడతాడో అనుకుంటాడు. వాడు నవ్వుతాడు, వికారంగా నవ్వుతాడు అపవాది మన చేష్టలు చూసి. దేవుడు బాధపడతాడు మనల్ని చూసి. దేవుడు మనం దుఃఖపరుస్తున్నాం కొన్నిసార్లు. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క గొప్ప ఉద్దేశాన్ని దాన్ని మనం కాపాడవలసినటువంటి బాధ్యత మన మీద ఉందన్నమాట. పాత నిబంధన కాలంలో అయితే ఆనాడు శిక్ష వెంటనే వచ్చేసేది. వెంటనే చూడండి, శిక్ష అన్నాడు వచ్చేసింది, అలా జరుగును కాకంటే జరిగిపోయేది. ఈనాడు అలా జరగదు. ఇది కృపాకాలంలో మనం ఉన్నాం. దేవుడు మనం చేసిన ప్రతి దానికి దేవుని దగ్గర మనం లెక్క అప్పగిస్తాం. దేవుని దగ్గర మనం దేవునికి సమాధానం చెప్పవలసిన వారమైనా. 3 నుంచి 5 వరకు మీరు చదివితే యోబు మీదకి వచ్చిన విపత్తు లాంటి ఇబ్బందులు ఎలీఫజు వర్ణిస్తూ 3వ వచనంలో తాను చెప్పినట్లుగానే మూర్ఖుడి యొక్క పరిస్థితిని అక్కడ వివరిస్తూ చెప్తాడనమాట. యోబు తనకంటే యోగ్యుడని ఎలీఫజు ఎంత మాత్రం గ్రహించట్లేదు. ఇదంతా యోబు ఓపికగా వినటం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వచనాలన్నింటిలో 6-7 వచనాలకు వచ్చినప్పటికీ ఎలీఫజు భావం ఏమిటంటే, విపత్తు అనేవి, ప్రకృతి వైపరీత్యాలనేవి వాటంతట అవి రావు. మనం నీతి తప్పటం ద్వారా, విశ్వాసాన్ని కోల్పోవటం ద్వారా, పాపం పెరగటం వల్ల అవి వస్తాయి అందుచేత మనిషి యొక్క పాపాన్ని గురించి, మనిషి యొక్క పాప కార్యాలను బట్టి వాటిని ఇక్కడ ఎలీఫజు వివరిస్తూ ఉన్నాడు. ఎవరికి? యోబుకి పాఠం నేర్పిస్తున్నాడు. యోబుకి పాపం గురించి చెప్పవలసిన పని లేదు, యోబుకి ఆశీర్వాదాల గురించి చెప్పవలసిన పని లేదు, యోబుకి ఓపికను గురించి చెప్పవలసిన పని లేదు, యోబుకి క్షమించమని చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే అంత విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి. దేవుడు పాపాన్ని బాధలను కలిసి కడతాడు. కొన్నిసార్లు పాపాన్ని, పాపాలు బాధలు ఈ రెండు కలిసి అంటే ఇంకా చూసుకోండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో. ఈరోజు మీరు పాపంలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా? మీ బాధల నుంచి విడుదల పొందాలి, పాపాల నుంచి మీరు క్షమాపణ కోరుకోవాలి. ఈ రెండిట్లోంచి మనం విడుదల పొందినట్లయితే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. 8వ వచనానికి వచ్చినప్పుడు తానే గనుక యోబు పరిస్థితిలో ఉంటే ఏం చేసేవాడు చెప్తున్నాడంట అక్కడ. అంటే యోబు అలా చేయడం లేదని ఇతడు దీక్ష పొందుతున్నాడు అనమాట. ఆ మాటలు చెప్తే నిరాహార దీక్ష చేసేటట్టు ఉన్నాడు. ఎంత చేసుకున్నా సరే యోబు మాత్రం తన యొక్క నీతిని, నిజాయితీని ఏమాత్రం విడిచిపెట్టడు. తర్వాత ఇంకొకటి శ్రమ, పాపం, వీటిని గురించి మాట్లాడతాడు. తర్వాత వచ్చిన వాళ్ళు మీరు చూస్తే ఎలీఫజు
యోబుకి ప్రార్థన చేయమని కోరుతున్నాడు. దేవుడు కరుణించమని కోరుకోవయ్యా అని చెప్తాడు. తర్వాత వచనాలు మీరు ఎక్కడి నుంచి అండి ఎక్కడి వరకు 17 నుంచి 18 వరకు మీరు చదివితే అక్కడ ఆశీర్వాదాలన్నీ చెప్తాడు. ఇవన్నీ ఆశీర్వాదాలు ఏమిటండి మీరు చూడండి. కాబట్టి పేదలకు ఆశాభావం కలుగుతుంది, అన్యాయానికి నోరు పడిపోతుంది అని చెప్పి 17వ వచనం ఇదిగో విను. అందరూ వినండి, అందరూ చూడండి. 17వ వచనం యోబు గ్రంథం 5:17. ఇదిగో విను, దేవుడు శిక్షించి సరిదిద్దే మనిషి ధన్యజీవి, కనుక అమిత శక్తి గల వాని క్రమశిక్షణకు నిర్లక్ష్యం చెయ్యకు. నేను వాడుక భాషలో చదువుతున్నాను ఇక్కడ, మీరు మీ బైబిల్లో చదవండి. ఆయన గాయం చేస్తే దానిని బాగు చేస్తాడు కూడా, ఆయన దెబ్బతీస్తాడు, అయితే తన చేతులతోనే ఆ గాయాన్ని మానుపుతాడు. 6 కష్టాలు వస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు, 7 కష్టాలు వచ్చినా నీకు హాని కలగదు. కరువు కాటకాలలో నిన్ను చావు నుంచి తప్పిస్తాడు, యుద్ధంలో కత్తివాత నుంచి కాపాడుతాడు, నోటి దురుసుతనం నుంచి ఆయన నిన్ను దాచేస్తాడు. ఓహో, దౌర్జన్యం వచ్చినా నీకేమీ భయం ఉండదు, నోటి దురుసుతనం నుంచి ఆయన నిన్ను దాచేస్తాడు. దౌర్జన్యం వచ్చినా నీకేమీ భయం ఉండదు. పొలంలోని రాళ్ళు కూడా నీతో సఖ్యంగా ఉంటాయి, అడవి మృగాలు నీతో మచ్చికగా ఉంటాయి. 23వ వచనం కరువు దౌర్జన్యం ప్రాప్తిస్తే చిరునవ్వుతో ఉంటావు, అడవి మృగాలకు నువ్వేమీ భయపడవు. 24వ వచనం నీ డేరాలలో శాంతి భద్రతలు ఉన్నాయని తెలుసుకుంటావు. నీ ఇంట్లో సామాన్లు కలేజొస్తే ఏది పోదు, అన్నీ అట్లాగే ఉంటాయి. అంతేకాదు నీ సంతతి సంఖ్య పెరుగుతుంది, సంతానం లెక్కలో భూమి మీద గడ్డిలాగా విస్తరిస్తారు. దీని గురించి నీకు నిశ్చయిత ఉంటుంది. పంట కాలంలో ధాన్యం ఇంటికి చేరినట్లు, తర్వాత ఏంటంటే అది వయసు పడిన తర్వాత నీవు సమాధికి చేరతావు. వయసు వచ్చిన తర్వాత మేము ఈ విషయాలు తరచి చూచినవి, ఇవి వాస్తవం, నీవు ఇవి విని స్వయంగా తెలుసుకో అంటున్నాడు. ఎవరు చెప్తున్నాడండి? యోబుకి చెప్తున్నాడు. ఇవన్నీ వాగ్దానాలని పొందుకోలేదా యోబు? ఇవన్నీ రాలేదా? కొన్నిసార్లు మనం విచిత్రంగా మాట్లాడతాం, మనకేదో అన్నీ తెలిసినట్లుగా. దీని భావం ఏంటంటే నా ముగింపులో మనం చూసినట్లయితే ఈ లోక జ్ఞానం, దైవిక జ్ఞానం ఎప్పుడు ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఎప్పుడు దిగజార్చేస్తుంది అన్నమాట. మనకు నష్టాన్ని కలిగిస్తుంది, మనకు బాధలకు గురి చేస్తుంది. అపవాది తాను చేసినటువంటి ఆ యొక్క నష్టంలో ఒకదానితో పంతం చూడండి. దేవుడు చెప్పిన తర్వాత వదిలేయచ్చు కదా, ఒకళ్ళ తర్వాత ఒకదాని తర్వాత ఒకళ్ళు ప్రవేశించి ఈ దైవికమైనటువంటి జ్ఞానాన్ని పక్కన పెట్టి ఈ దెయ్యపు జ్ఞానాన్ని ఎక్కువ ఉపయోగించి మనుషులను ఈనాడు ఏం చేస్తున్నాడంటే అపవాది వాడుకుంటూ ఉన్నాడు. ఈరోజు మీ ముందు ఇదే ప్రశ్న, మీరు ఏ జ్ఞానంతో నడిపించబడుతున్నాడు? ఈ లోక జ్ఞానమా, దేవుని జ్ఞానమా? పరలోకం నుంచి వచ్చిన జ్ఞానమా మీకు, ఈ లోక జ్ఞానమా? లేవు దయ్యపు జ్ఞానంతో నడిపించబడుతున్నామా, దేవుని జ్ఞానంతో నడిపించబడుతున్నామా? మరి సెకండ్ పార్ట్లోకి వెళ్తే మరొక భాగాన్ని మనం చూద్దాం. దైవిక జ్ఞానాన్ని గురించి యాకోబు రాసినటువంటి పత్రికలో చివరి వచనాలు 17-18 వచనాన్ని దైవదాసురాలు మధులతో వస్తే తాను వివరిస్తుంది. ఆ భాగాన్ని మనం చూద్దాం. కూడి వచ్చిన మీకు అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ముందున్న కొద్ది సమయంలో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వరకు ఉన్న వచనాల్లో ఉన్న 2 విభాగాల్లో ఒక విభాగాన్ని ఇప్పటికి మనం ధ్యానం చేశాం. దైవదాసులు చక్కని వివరణ, అలాగే యోబు గ్రంథంలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేయవలసిన 5వ అధ్యాయంలో నుంచి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. యోబు గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు ఈరోజు ఉదయం కూర్చుని మరోసారి మననం చేసుకుంటూ ఉంటే ఒక్క మాట జ్ఞాపకానికి వచ్చింది. ఆ మాట ఇద్దరం అనుకున్నాము, కానీ టైం లేక మిస్ అయినట్టున్నారు పాస్టర్ గారు. అదేంటంటే, కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మనకు కనపడితే, లేదు మనం కష్టంలో ఉంటే ఎంతమందికైనా అలుసైపోతాం కదండి, ఎంతమంది నోళ్ళల్లో అయినా నానిపోతాం. అలాగే ఎంతమంది చేతైనా చెప్పించుకోవాల్సి వస్తుంది, ఎంతమంది చేతైనా విమర్శించబడవలసి వస్తుంది, కొన్నిసార్లు దూషించబడవలసి వస్తుంది. దీనికంతటికీ హేతు ఏంటంటే అలుసు.
కష్టాలు అనేవి మనిషిని అలుసు చేస్తాయి, అంటే తేలిక చేస్తాయి, తక్కువ చేస్తాయి. అయినప్పటికీ కూడా కష్టాలు అనేవి లేకుండా ఏ మనిషి అయినా ఈ లోకంలో మనుగడని సాగించడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అది మనందరం జగమెరిగిన సత్యం అన్నమాట అది. కానీ మనం ఏం చేస్తామంటే దాన్నే అలుసుగా తీసుకుని ఏం పాపం చేశారు, ఏమి నష్టం చేసుకున్నారు, ఏం తప్పు చేశారు, ఏమి పొరపాటు దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఏం చేశారోననే స్వవిమర్శ, స్వయంగా ఆలోచించుకోవడం ఎవరంతటి వాళ్ళం అదైతేనేమో మనిషిని సరిచేస్తుంది. కానీ ఎదటి వారి చేత విమర్శించబడితే అది మనల్ని చాలా తక్కువ చేస్తుంది. అందుచేత ఈరోజు యోబు గ్రంథంలో నుంచి మరొకసారి ఎవరి చేత మనము విమర్శించబడకుండా, ఎవరి చేత మనం తక్కువ చేయబడకుండా, అలుసుగా ఎంచబడకుండా ఉండాలంటే మన కష్టాల్లోనైనా మన బాధల్లోనైనా మనము నిగ్రహ శక్తిని నిలదొక్కుకోగలిగిన శక్తిని కలిగిన వారమై, మరి ముఖ్యంగా మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడని, ఆయన మనల్ని ఎన్నడూ కూడా మనం ఒకవేళ కూరుకుపోయిన లోయల్లాంటి పరిస్థితుల్లోనికి, అగాధంలోనికి దిగజారిపోయిన అంత లోతైన కష్టకాలం అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా ఏ విషయంలోనైనా మనతో పాటు దేవుడు మనకు తోడుగా ఉంటాడన్న సంగతిని మాత్రం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. యోబు గ్రంథానికి యోబు గ్రంథం అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ప్రతి విషయంలోనూ కూడా యోబు తను తాను నిగ్రహించుకుని నిలదొక్కుని దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా, దేవుణ్ణి సేవించే వ్యక్తిగా తను తాను రుజువుపరుచుకున్నాడు. అందుచేతనే యోబు గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద సెంటర్ ఆఫ్ హోలీ బైబిల్ అయిందనమాట. ద సెంటర్ బుక్ ఆఫ్ హోలీ బైబిల్ అయిందనమాట. అంటే మధ్య గ్రంథం అయ్యింది. అలాగే ఆ గ్రంథమే చాలా పెద్ద గ్రంథంగాను, ఒక వ్యక్తి గురించి, ఒక క్యారెక్టర్ గురించి అన్ని అధ్యాయాలతో వ్రాయబడిన పుస్తకం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక యోబు గ్రంథమే. అదంతా కూడా యోబు గ్రంథం యొక్క విశిష్టత. అయితే ఈరోజు నేర్చుకునే వాక్య భాగంలో ఎలీఫజు ఏం చేశాడంటే అంతా కూడా ఈ లోకపు జ్ఞానాన్ని, మనుష్య జ్ఞానాన్ని, భౌతిక సంబంధమైన జ్ఞానాన్ని, భూ సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగించి ఎంతసేపు కూడా దైవిక జ్ఞానంతో పోరాటం పెట్టుకుంటున్నాడు. దైవిక జ్ఞానాన్ని కలిగిన, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన యోబేమో తన్ను తాను ఏమై ఉన్నాడో తన్ను తాను నిగ్రహించుకుంటూ, నిలదొక్కుంటూ, కంట్రోల్ చేసుకుంటూ, కష్ట సమయంలో సహితము బూడిదలో కూర్చున్నా, చిల్ల పెంకుతో గోక్కుంటున్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా తన భక్తిని కాపాడుకోవడానికి దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో కాపుదల, భద్రత పొందుకుంటూ ఉంటే, ఈ మనుష్య జ్ఞానంతోనూ భూ సంబంధమైన జ్ఞానంతోనూ ఎలీఫజ్ ఏం చేస్తున్నాడంటే ఎంతసేపు కూడా యోబును డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రెండు జ్ఞానాలు ఎన్నడూ కూడా ఒక మనిషిలో ఒకే మారు పని చెయ్యవు. రెండు కత్తులు ఒక వరలో ఎలా ఇమడవో అలాగే భూ సంబంధమైన జ్ఞానము అంటే ఈ లోక జ్ఞానము, అలాగే దేవుడు మనకు నేర్పించే దైవిక జ్ఞానము, ఈ రెండు కూడా ఒక వ్యక్తిలో ఒకే మారు ఎన్నడూ కూడా పని చేయవు. అంటే రెండు సమయాల్లో రెండు సార్లు పనిచేస్తాయండి అంటే తప్పకుండా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి అంటే దానికి ఉదాహరణ మనమే. ఇక్కడ కూర్చుని మనం ఉన్నాము. దేవుడు మనకు నేర్పించే జ్ఞానము ఎంతో కొంత మనకి పనిచేస్తూ ఉంది, మనకు ఉపయోగపడుతూ ఉంది. అలాగే మనం బయట లోకంలోనికి వెళ్ళాం. నేను దైవిక జ్ఞానాన్ని కలిగి ఉన్నాను, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఈ లోకంలో ఉన్న జ్ఞానంతో నాకు పని లేదని అనుకుంటే వీలవుతుందండి? మనకి వీలవుతుందా? ఓ షాప్కి వెళ్ళాము ఏదో వస్తువు కొనుక్కోవడానికి. షాప్కి వెళ్ళినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను ఈ వస్తువుని కొనుక్కోవాలని అనుకుంటే అక్కడ మనం కలిగి ఉన్న దైవిక జ్ఞానం అనేది షాప్లోకి వెళ్ళి వస్తువు కొనుక్కోవడానికి మనకు ఉపయోగపడదు. ఏం ఉపయోగపడుతుంది అంటే ఈ భూ సంబంధమైన ఈ లోక జ్ఞానం మనకు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుందంటే మన ఇంటికి అలాగే మనకి అవసరమైన వస్తువు ఎంత రేట్లో కొనుక్కోవాలి, మన స్తోమత ఎంత, మనకు ఎంత వస్తువు అవసరమైనది, దీన్ని అంతటినీ కూడా మనం ఆలోచించుకుని నిర్ణయం చేసుకుని కొనుక్కోవడానికి కావాల్సిన ఈ లోక జ్ఞానం మనకి అవసరం. దానికే చాలా మంది అంటూ ఉంటారు కదా, కొంచెం ఈ లోక జ్ఞానాన్ని కూడా సంపాదించుకోండి బాబు అని చెప్తూ ఉంటారు. కొంతమంది మరీ భక్తి పేరుతోనూ, మూఢ నమ్మకాల పేరుతో, మూఢ ఆచారాల పద్ధతుల పేరుతో ఈ లోక జ్ఞానమును, ఈ లోకములో జీవించడానికి అవసరమైన తెలివితేటల్ని సంపాదించుకోకపోవడం వల్ల అందరి చేత వాళ్ళు అనేక మంది ద్వేషించబడుతూ ఉన్నా, మరి ముఖ్యంగా భక్తి ద్వారా దూషించబడుతున్న వారు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. అయితే యాకోబు రాసిన పత్రికలో మనం చూచే ఈ వాక్య భాగంలో మనకు కనపడేది ఏంటంటే 17-18 వచనాల్లో, 3వ అధ్యాయము 17-18 వచనాల్లో చాలా గొప్ప మాటలు ఉన్నాయి. ఈ 2 వచనాలు కూడా అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట,
పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. లోక జ్ఞానం గురించి, భూ సంబంధమైన జ్ఞానం గురించేమో 5 వచనాలు చెప్తే 4 వచనాలు చెప్తే 13, 14, 15, 16 4 వచనాలు చెప్తే, దైవిక జ్ఞానం గురించి 2 వచనాల్లోనే 7 సంగతులను గురించి చెప్పబడింది. దీనికే మనం మరో చోట చూసినట్లయితే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం చూస్తే దీనికి సంబంధించిన మరొక వచనాన్ని మనం చదవచ్చు. చూడండి బాబురావు గారు. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. జ్ఞానం అంటండి నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కుకుందంట. సహజంగా ఏ ఇల్లైనా కట్టబడడానికైనా, లేదు ఒక గది, లేదు ఈ మందిరం ఈ రీతిగా నిలబడడానికి అవసరమైన సహజంగా మన మూలాలు ఎన్ని ఉంటాయి అంటే 4 మూలలు ఉంటాయి కదా. 4 స్తంభాలు, 4 మూల ఆధారాలను మనం నిర్మించుకుంటాం. దాని మీదే మనం ఏ కట్టడాన్నైనా కట్టడానికి ప్లాన్ చేస్తాము, అలాగే కట్టుకుంటాం కదా. కానీ జ్ఞానము గనక నివాసం కట్టుకోవడం మొదలు పెడితే, అంటే జ్ఞానము చేత మన ఇంటినైనా, జ్ఞానము తనంతటి తాను ఒక నివాసాన్ని, ఒక ఇంటిని, ఒక కట్టడాన్ని కట్టవలసి వస్తే దానికి కావాల్సింది 4 మూలలు కాదు, 4 స్తంభాలు కాదు, 7 స్తంభాలు కావాలంట. ఆ 7 స్తంభాలు ఏంటో మనం చదివిన ఈ యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కనపడుతుంది. వాటిల్లో మొదటిది ఏంటి అంటే పవిత్రమైనది. దేవుడు పరిశుద్ధుడు గనక ఆయనను సేవించే ప్రజలమైన మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. సింపుల్గా మనం నేర్చేసుకునే, మనం జ్ఞాపకం ఉంచుకునే మాట, నీవు పరిశుద్ధుడివై ఉన్న ప్రకారము మేమును పరిశుద్ధులమై ఉండులాగున సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఈ పవిత్రత, పరిశుద్ధత అనేవి మన జీవితాలలో మనకు ఆపాదించబడడానికి కేవలము ఓ మాటో, ఒక పూటో, ఒక నిమిషమో, ఒక గంటో మనము సాధిక చేస్తే సంపాదించుకునేది కాదు. పవిత్రత అనేది మన జీవితాలలో, మన భక్తిలోనైనా, అలాగే మనం ఈ లోకంలో నివాసం చేసే మన జీవిత విధానంలోనైనా పవిత్రత అనేది చాలా అవసరమైనదండి. పరిశుద్ధత, పవిత్రత ఈ 2 కూడా ఒకే అర్థాన్ని స్ఫురింపచేసేవి. అలాగే దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడై ఉన్నట్లుగానే మన జీవితాలను ఎల్లప్పుడూ కూడా పవిత్రంగా కాపాడుకోవాలి. అది మన నివాసము, కట్టబడుతూ ఉన్న మన నివాసానికి, అంటే మన కుటుంబాలకైనా మన జీవితానికైనా అదొక మూల స్తంభం అన్న సంగతిని మర్చిపోవడానికి వీల్లేదు. అయితే పవిత్రత జోలికి మనం పోవాలంటే, మనము పరిశుద్ధులముగా మన జీవితాలను జీవించాలంటే మనలో ఉన్న అపవిత్రత స్థితిని విడిచిపెట్టాలి. ఒకప్పుడు పాపపు స్థితిని విడిచిపెట్టాం. పాపపు స్థితిని విడిచిపెట్టినప్పుడే మనము పవిత్రులం అయిపోయామండి అంటే అయిన మాట నిజమే. పరిశుద్ధుడైన, పవిత్రుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడుగబడిన రోజునే మనము దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుడు అనుగ్రహించే పవిత్రమైన హృదయాన్ని మనం పొందుకున్నట్లు లెక్క. కానీ కేవలము ఆ ఒక్క రోజుకే పరిమితమైనది కాదు. మన జీవితాలు ప్రతిరోజు కూడా పవిత్రపరచబడాలి. పవిత్రమైన జీవితాలను జీవించడానికి ప్రతిరోజు కూడా మనము సాధిక చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. ముఖ్యంగా ఈ దినాల్లో యవనస్తులు, యువత విషయంలో ఎంతో భారం పెరుగుతూ ఉంది. అలాగే మన చుట్టూ ఉన్న యవనస్తులను మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఏ రీతిగా ఆ పరిశుద్ధత, పవిత్రత అనే మాటలకు తమ జీవితాలలో స్థానం లేకుండా అవి కరువైపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వేటిని పవిత్రపరచుకోవాలంటే ముఖ్యంగా ఈ పవిత్రత అనే మాటను చేస్టిటీతో, అంటే ఒక కన్యక తన కన్యత్వాన్ని ఎలా కాపాడుకుంటుందో అలాగే ప్రతి వ్యక్తి కూడా, దేవుణ్ణి సేవించే ప్రతి ఒక్కరూ కూడా దేవుణ్ణి సేవించడం ఆరంభించిన తర్వాత పరిశుద్ధత, పవిత్రత అనేవి ఒక కన్యక కన్యత్వంతో పోల్చబడిందనమాట. అంటే అంత పవిత్రమైన జీవితాన్ని మనము దేవుని కొరకు జీవించవలసిన వాళ్ళమై ఉన్నాం. దైవిక జ్ఞానంలో నుంచి పుట్టుకొచ్చే మొదటి జ్ఞానాభ్యాసానికి అవసరమైన మొదటి మూలము, మొదటి పాఠము, మొదటి స్తంభం ఏంటి అంటే పవిత్రతను కలిగి మనము జీవించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆ పవిత్రతను యవనస్తులైన మీరు ఎక్కడ కలుషితం చేసుకుంటూ ఉన్నారు? ఎక్కడ పవిత్రతను, పరిశుద్ధతను పోగొట్టుకుంటూ ఉన్నారు? కొంతమందికి తమ ఆ దశలో, యవ్వన దశలో కొంతమందికి తమ స్థితి ఏంటో గుర్తుకు రావడం లేదు. తాము ఏమై ఉన్నారో, తమ జీవితాల మీద ఉంచబడిన దేవుని యొక్క చిత్తము, అలాగే దేవుని యొక్క కృప ఏమై ఉన్నదో దానిని గ్రహించడానికి తమ జీవితము కలుషితము, అపవిత్రపరచబడిన తర్వాత కానీ చాలా మంది గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. కానీ ప్రియమైన యవనస్తులు, అలాగే ముఖ్యంగా పురుషులు, స్త్రీలు,
భార్యాభర్తలుగా కలిసి జీవితాన్ని జీవిస్తూనే అక్రమ సంబంధాలతో, అక్కర్లేని సంబంధాలతో తమ జీవితాలను కలుషితం చేసుకుంటూ ఉన్న, అపవిత్రపరుచుకుంటూ ఉన్న స్థితిని మనము కలిగి ఉన్నట్లయితే అది మనము కలిగి ఉన్న దైవిక జ్ఞానానికి సంబంధించినది కాదు. దేవుడు అనుగ్రహించే జ్ఞానాన్ని అభ్యాసం చేయడానికి మనం దేవుని సన్నిధికి వస్తున్నామండి. దేవుని మందిరాలకు ఎందుకు వస్తున్నాం? మనం ఊరికనే మనం పాస్టర్ గారి చేత తల మీద చేతులుంచి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోవడానికి వస్తున్నామంటే కాదు. ఏదో మనకు చేతనైంది మనం దేవుని సన్నిధిలో ముడుపులు చెల్లించేసి ఈ వారం అంతా దేవుడు కాచి కాపాడితే చాలని మనం దేవుని సన్నిధిలో ఒక అర్పణ చెల్లించి వెళ్ళడానికి వస్తున్నామంటే కాదు. జ్ఞానాన్ని అభ్యాసం చేయడానికి వస్తూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించే ప్రతి ఈవిని, ప్రతి ఆశీర్వాదమును పొందుకుంటూ ఈ లోకంలో జీవితం అంటే ఏంటో, ఎలా జీవించాలో మనం జీవిస్తూ అనేక మందికి మాదిరిగా జీవించడం నేర్పించాలని, చూపించాలని మన జీవితాలు మన కొరకు కాక పరుల కొరకు ఖర్చు చేయడానికి తీర్మానం చేసుకుని దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. అటువంటి మనము మన పరిశుద్ధత, పవిత్రత స్థాయిని ఎలా కాపాడుకుంటూ ఉన్నాం? ఒకవేళ ఎక్కడైనా ఆ స్థితిని కోల్పోయినట్లుగా, అది ఎక్కడైనా కొంచెం డిస్టర్బ్ అయినట్లుగా, అది మిమ్మల్ని ఎక్కడైనా అపవిత్రత స్థాయికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నట్లుగా కనపడుతున్నట్లయితే దేవుని జ్ఞానాన్ని వెదకండి. దేవుని జ్ఞానం చేత మీరు పవిత్రులుగా చేయబడండి. అది మొదటిది. రెండవది పవిత్రత తర్వాత పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది. సమాధానకరమైన దానికి 4వ అధ్యాయం 1వ వచనంలో కనపడుతుంది. మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? యుద్ధాలు, పోరాటాలు అసమాధానంలో నుంచి కలుగుతున్నాయి. కాబట్టి దైవిక జ్ఞానం అనేది, దేవుని జ్ఞానం అనేది ఎప్పుడు కూడా మనల్ని సమాధానపరుస్తుందండి. అసమాధానానికి గురి చెయ్యదు. ఒకవేళ ఎక్కడైనా అసమాధానం ఉంటే ఆ అసమాధానం నుంచి మనల్ని సమాధానపరచడానికి సమాధానకర్తయగు అధిపతి అయిన దేవుడు మన జీవితాలలో ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనము ఆనాటి నుంచి మనము సమాధానమునకు కర్తలమే కానీ, సమాధానమునకు అధిపతులమే కానీ, సమాధానమునకు మధ్యవర్తులమే కానీ యుద్ధాలకి, పోరాటాలకి, అసమాధానములకు కోల్డ్ వార్ అంటారు చూసారా, అటువంటి వాటికి మనము మధ్యవర్తులము కాదు. అటువంటి వాటిల్లో ఎక్కడైనా మనము ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే, మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నట్లయితే, మీరు దేవుని జ్ఞానమునకు బదులుగా ఈ భూ సంబంధమైన అలాగే దయ్యములు కలిగి ఉన్న జ్ఞానమును, అలాగే ప్రకృతి సంబంధమైన జ్ఞానముతో మీరు నడిపించబడుతున్నట్లు లెక్క. ప్రియమైన సమాజస్తులారా, ఈ జీవితాలను దేవుని కొరకు జీవించుదాం, జీవించాలనే తీర్మానం. అయితే జీవించే ఈ జీవితాలలో దేవుని జ్ఞానాన్ని పొందుకున్న వారమై పవిత్రమైన అలాగే సమాధానకరమైన దేవుని జ్ఞానము చేత మన కుటుంబాలలో, మన జీవితాలలో ఒక్కొక్క స్తంభాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఆలోచన చేసుకోండి. మీ ఇంట్లో ఎన్ని మూలాలు ఉన్నాయో, ఎన్ని స్తంభాలు ఉన్నాయో, ఎన్ని గదులు ఉన్నాయో, వాటికి ఎన్ని పిల్లర్స్ ఉన్నాయో, వాటి మీద మీకు సాధ్యమైతే ఏదైనా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. లేదు మీ హృదయం అనే ఈ పలకం మీద వ్రాసి ఉంచుకోండి. దేవుడు నేర్పించే ఈ పాఠాల ద్వారా మీ జీవితాలలో దేవుడు అనుగ్రహించే దైవిక జ్ఞానాన్ని సంప్రాప్తం చేసుకోవాలి. రెండవది సమాధానకరమైనది. ఎక్కడైనా అసమాధానం ఉంటే మీరు కలిగి ఉన్న దైవిక జ్ఞానంతో వెళ్ళి ఆ అసమాధానాన్ని పోగొట్టి సమాధానపరచండి. మన సమాజానికి వచ్చే ఓ సహోదరి పోయిన వారంలో నాకు కనపడి చెప్పారు, అక్క ఈ వారంలో నా భర్త గారు తన ఎంతో కాలం నుంచి అసమాధానంతో ఉన్న తన తోటి కుటుంబస్తుల విషయంలో వాళ్ళతో సమాధాన పడడానికి వారంతట వారే ప్రయాణమై వెళ్ళారక్క, ప్రార్థన చేయండి అక్క, ఏమైనా సరే సమాధానంతో తిరిగి రావాలక్క. పోరాడాలండి, మనం యుద్ధాలు చెయ్యాలి. అయితే వాటిని వేటితో చెయ్యాలయ్యా అంటే సమాధానముతో. ఎటువంటి యుద్ధాలంటే మనం చేయాల్సింది ఒకళ్ళకొకళ్ళు నష్టాలను చేకూర్చుకునే యుద్ధాలు కాదు, అటువంటి పోరాటాలు కాదు. పరచడానికి అవసరమైన సాధిక మనం ఎప్పుడైతే చేస్తామో అది మనల్ని దైవిక జ్ఞానంతో నడిపిస్తున్నట్లు లెక్క. ఒకవేళ ఎక్కడైనా అసమాధానంతో మీ జీవితాలు ఇంకా కొనసాగుతూ ఉన్నట్లయితే వాటిని ఈ రోజు నుంచి మీకు అనుగ్రహించే దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్న దైవిక జ్ఞానంతో సమాధానపరుచుకోవడం నేర్చుకుందాం. సమాధానపరుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత మూడోది మృదువైనది. ఇది చాలా సున్నితమైనది, చాలా అలా అని బలహీనమైనది కాదు. దైవిక జ్ఞానం వీగిపోయేది కాదు. ఎక్కడైనా ఒకవేళ సాక్ష్యం చెప్పవలసి వస్తే ఈ దైవిక జ్ఞానము మృదువైనదే గాని బలము కలిగినది,
దానిని మాత్రం మనం ఎన్నడూ మర్చిపోవడానికి వీల్లేదు. చాలా మంది అంటూ ఉంటారు, చాలా సెన్సిటివ్ అండి, ఊరికే కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయండి, ఇట్లా అంటే చాలండి అట్లా కళ్ళం నీళ్ళు ఖర్చేస్తారండి, చాలా సెన్సిటివ్ అండి అంటారు. కొన్నిసార్లు ఆ సెన్సిటివ్నెస్ అనేది, ఆ సెన్సిటివిటీ అనేది, ఆ మృదుత్వం అనేది మనకు చాలా చాలా అవసరము. అది మన జీవితాలలో దేవుని యొక్క జ్ఞానాన్ని స్ఫురింప చేసేదిగాను, అలాగే దేవుని యొక్క జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నామనడానికి సాక్ష్యముగా నిలబడుతుంది. అటువంటి దైవిక జ్ఞానంతో కూడిన మృదువైన మాట మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తుందో తెలుసా? క్రోధాన్ని చల్లారుస్తుందంట. మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని సామెతల్లోనే చూస్తాం మనం. ఎక్కడ ఒకవేళ అగ్గి మీద గుగ్గిలం అయిపోయే పరిస్థితులు ఏర్పడి ఇంట్లో కొన్నిసార్లు ఏం అగ్గిపుల్ల గీయక్కర్లా, కానీ మంటలు చెలరేగిపోయినట్లుగా అనిపిస్తాయి. అటువంటప్పుడు దేవుడు అనుగ్రహించిన మీ యొక్క జ్ఞానముతో, మీకు అనుగ్రహించిన జ్ఞానంతో ఓ మృదువైన సున్నితమైన ఓ మంచి మాట మాట్లాడితే అంత అగ్గి మీద గుగ్గిలం కాస్త ఏమైపోద్దో తెలుసా? చల్లారిపోతుంది. ఎవరు నీళ్లు చల్లారండి దీని మీద చల్లారిపోవడానికంటే? ఇదిగో దేవుని నమ్మిన బిడ్డవైన మీరు ఓ మృదువైన ఓ మంచి మాట మీ నోటి వెంట రావడం ద్వారా అంత కోపము, అంత క్రోధము, అంత అల్లకల్లోలం కాస్త మీ మృదువైన మాట చేత చల్లారిపోయేటట్లుగా చేయగలిగేదే దైవిక జ్ఞానం. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ తర్వాత సులభముగా లోబడినదంట. ఇది కొన్నిసార్లు మనల్ని ఎలా చేస్తుంది అంటే తక్కువ వారిగా చేస్తుంది అనుకుంటాం మనం. అదిగో మనం ప్రతిదానికి కూడా ఊరికే లోబడిపోతాము, ఊరికే ప్రతిదానికి కూడా కాంప్రమైజ్ అయిపోతాం. మనము ఏ మాట చెప్పినా సర్లేండి అని సర్దుబాటు చేసుకుంటాం. కాబట్టే మన అంటే అందరికీ అలుసు అని అంటూ ఉంటారు చాలా మంది భక్తి చేసేవాళ్ళు. మనం ఏమి నోరెత్తి మాట్లాడడం కదండి, ఓ చెంప మీద కొడితే రెండో చెంపను చూపించమన్నాడు కదండి ప్రభు. మనం రెండో చెంప చూపిస్తుంటే మా ఎదటి వాళ్ళకి చాలా అలుసుగా ఉందండి, చాలా మనం ఊరికినే వాళ్ళ మాటకి లొంగిపోయినట్లుగాను, సర్లేండి మీరు ఎలా అంటే అలా చేద్దాంలేండి అన్నట్లుగా లోబడిపోయినట్లుగా అనిపిస్తుందండి. మరీ అట్లా అలసైపోవడం నాకు నచ్చట్లేదండి అని కొంతమందికి కొన్నిసార్లు దైవావేశం వస్తూ ఉంటుందన్నమాట. దైవావేశం రావడం మంచిదే, కానీ సులభముగా లోబడినది అనే మాటకు మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది దేవుని యొక్క జ్ఞానం ఏం చేస్తుందో చెప్పమంటారా? మనల్ని సులభముగా లోబరిచేది పాపముల జోలికి పోయి కానీ, లేదు తప్పిదాల జోలికి పోయి కానీ, లేదు ఎక్కడైనా ఏదైనా ఓ పొరపాటు చేయడానికి, ఓ చెడు పని చేయడానికి ఉపయోగపడే దాని విషయంలో మనం సులభముగా లోబడిపోయేదిగా ఉండడానికి వీల్లేదు. మరి ఏ విషయంలో ఉండాలండి అంటే దేవుని యొక్క మాటకు. దేవుని మాట ఈ రోజున మనతో మాట్లాడుతూ ఉంటే కొన్ని మనసులు ఏమంటాయో తెలుసా? ఎదురు తిరుగుతాయి. ఏమని? ఇది ఇంతకు ముందే విన్నాంలే, మాకెప్పుడో తెలుసులే. సులభంగా లోబడిపోవడం అనే దాని గురించి తెలిసినప్పటికీ కూడా లోబడిపోవడం వల్లే కదా ఇంత అనర్థానికి, ఇంత నష్టానికి దారి తీసింది. కాబట్టి ఈ విషయంలో నేను ఏమైనా సరే నేను లొంగను, ఏమైనా సరే ఈ విషయంలో నేను సరి చేసుకోను. ఇప్పుడప్పుడే నేను అసలు మాట్లాడకూడదు, ఇప్పుడప్పుడే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు. చేశానంటే అలసైపోతున్నాను, కాబట్టి ఏమైనా సరే స్ట్రిక్ట్గా ఉండాలనుకున్నానండి. చూసారా, మనం చేసే భక్తి మనకి నేర్పిస్తున్నప్పటికీ కూడా ఆ సులభముగా లోబడే మనస్తత్వాన్ని దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మనకు నేర్పిస్తూ ఉంటే దాని విషయంలో మనకు లోబడడం ఇష్టపడని వాళ్ళము ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళలో ఉన్నాం మనం. ఏమనంటే త్వరగా లోబడం, సులభముగా లోబడం, దానికి చాలా చాలా ఎక్కువగా కష్టపడి, ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యి, ఎక్కువ స్ట్రెయిన్ అయితే తప్ప కొన్నిసార్లు ఆ విషయంలో మనల్ని మనం దేవునికి, అలాగే మన ముందున్న పరిస్థితులకి తలొగ్గని ఆ స్టిఫ్ నెక్డ్ పర్సన్గా మనం ఎన్నడూ కూడా ఉండడానికి వీల్లేదు. దేవుని జ్ఞానం ఏమంటుందో తెలుసా? మనల్ని తల వంచుకునే ఉండమంటుంది, మనల్ని తగ్గించుకునే ఉండమంటుంది, సులభముగా దేవుని మాటకు లోబడమనే చెప్తుంది. దేవుని మాట మీ దగ్గరకు వస్తున్నప్పుడు మీరు ఎటువంటి మనస్తత్వంతో మీరు దాని మీద తిరగబడుతూ ఉన్నారు, లేక ముక్కుసూటిగా ఉంటూ ఉన్నారు, లేక నిటారుగా ఉంటూ ఉన్నారు, లేక మిమ్మల్ని మీరు దేవుని మాటకు అప్పగించుకుంటూ ఉన్నారు, ఒకంత పరిశీలన చేసుకుందాం. సులభముగా లోబడినది, తర్వాత కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది. కనికరముతో నిండుకున్నది, అలాగే మంచి ఫలములతో నిండుకున్నది. ఈ కనికరాన్ని గురించి చెప్పాలంటే నిన్న కొద్ది సమయాన్ని మనం ధ్యానం చేశాం.
ఎటువంటి కనికరాన్ని మన తోటి వారి ఎడల మనం కనపరచాలో, ఈ కనికరంలోనికి వెళ్తే మనం క్విక్గా నేర్చుకోవాలంటే, మీకు త్వరగా అర్థం అవ్వాలంటే, మనం మంచి సమరయుడు గురించి లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ విభాగంలో దాంట్లోనే 2 రకాలు మనకు కనపడతాయి. ఏది కనికరము కనపడుతుంది, మంచి ఫలములు పొందుకోవడంలో ఎలా పొందుకోకుండా విల్లింగ్నెస్ని, ఆ ఇష్టాన్ని కనపరచకుండా ఉండి మంచి ఫలాలను పొందుకోకుండా పోతారు. ఒకటి ఏంటి అంటే, కనికరముతో ఉండడం అంటే అది ఎప్పుడు కూడా ప్రతిఫలాన్ని ఆశించదండి. అదే కనికరం అంటే. ప్రతిఫలాన్ని ఆశించేది ఎప్పుడు కూడా కనికరము కాదు. నేను పలానా వాళ్ళకి సహాయం చేశాను, వాళ్ళ దగ్గర నుంచి నేనేం సహాయం పొందుకుంటానని ఆశించామనుకోండి, అది మనం కనికరాన్ని కనుపరిచినట్లు లెక్క కాదు. మంచి సమరయుడు ఏం చేశాడంటే, ఒక వ్యక్తి గాయములతో పడి ఉన్నాడు. పడి ఉన్న అతని దగ్గరికి వెళ్ళి అతని గాయములను కట్టి, అతనిని చూచి, అతని మీద జాలిపడి, అతని గాయములను కట్టి, అతనిని తీసుకుని వెళ్ళి పూటకూళ్ళవాని ఇంటికి అప్పగించి వచ్చాడు. అంతేగాని ఇతడు ఇంత పని చేసినందుకు నా జీతం ఏంటి, నా ఫీజు ఏంటి, నాకేమి ఇస్తావు నువ్వని తిరిగి అతని దగ్గర నుంచి, గాయపడిన వ్యక్తి దగ్గర నుంచి ఏమీ కూడా తను ప్రతిఫలాన్ని ఆశించలేదు. కనికరానికి గొప్ప ఉదాహరణ మనం నేర్చుకోవాల్సిన పాఠం అదే. ప్రతిఫలాన్ని ఆశించకూడదు. కొంతమందికి సహాయం చేయడంలో చాలా పెద్ద మనసు ఉంటుంది, పెద్ద చెయ్యి ఉంటుంది. కొంతమందికి ఆతిథ్యం ఇవ్వడంలో చాలా పెద్ద చేతులు ఉంటాయి, చాలా పెద్ద మనసు ఉంటుంది. అటువంటి వాళ్ళను ఎంతైనా మనం అభినందించకుండా ఉండలేము. కానీ మనము చేసిన దానికి ప్రతిగా మనము దేన్నైనా ఆశించినట్లయితే అది దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మనము కనికరాన్ని చూపించినట్లు లెక్క కాదు. అలాగే ఆ తర్వాత మంచి ఫలములు. అదే మంచి సమరయుడి కథలో, మంచి సమరయుడిగా ఆ వ్యక్తి వచ్చి అతన్ని చూచి జాలిపడి గాయాలు కట్టడానికి ముందుగా ఆ దారి గుండా పోతూ ఉన్న ఒక యాజకుడు, ఒక లేవీయుడు కూడా గాయపడిన వ్యక్తిని చూచారు. కానీ వాళ్ళు ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే, పట్టించుకుంటే మనకి ఏం కలిసి వస్తుంది సరికదా? మనం పట్టించుకోవడం వల్ల అవతల మనకొచ్చే లాభము, మనకొచ్చే ఫలము పోతుంది. ఏది యాజకుడేమో వెళ్ళి తన యాజక ధర్మాన్ని నిర్వర్తించాలి, మందిరం తలుపులు తెరవాలి, ఆ మందిరాన్ని శుభ్రం చేయాలి, వచ్చే వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు చేయాలి, తన డ్యూటీ ఫస్ట్ అన్నమాట. కాబట్టి నేను చేయవలసిన పనులు బోళ్ళుంటే ఇతడికి సహాయం చేయడం వల్ల వచ్చే ఫలం ఏదైతే ఉందో అది నాకు అక్కర్లేదు, నేను అది పొందుకోనక్కర్లేదు, కాబట్టి నేను చేయను. చూసారా, మంచి ఫలములను పొందుకోవడానికి మనం ఎన్ని రీతులుగా మంచి పని చేస్తే ఎంత ఫలాన్ని పొందుకుంటామండి? మనం కొద్ది ఫలాన్ని పొందుకుంటాం. అలా దేవుడు మనకు నేర్పించిన ఈ జ్ఞానము చొప్పున మనము మంచి ఫలములతో నింపబడిన వారమై ఉండాలంటే ప్రతిరోజు కూడా మనం మంచి పనులు చేయవలసిందేనండి. అంతేకాదు, మనం చేసే ప్రతి పని కూడా మంచిదై ఉండాలి. మంచిది కానప్పుడు మంచి ఫలాలు పొందుకోలేం కదా. యాజకునికి లేవీనికి ఇద్దరికీ అవకాశం వచ్చింది మంచి ఫలాలను పొందుకోవడానికి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, అతడు కనీసం గాయములతో పడి ఉన్న వ్యక్తి అని చూడడానికి కానీ, అతని మీద జాలి పడడానికి కానీ, అతని గాయాలు కట్టడానికి కానీ వాళ్ళకి మనసు రాలేదు. అంటే ఓ మంచి పని చేయడానికి వాళ్ళకి మనసు రాలేదు. ఎంత కఠినమైన మనసు! మంచి ఫలాలు పొందుకోవాలంటే దేవుని మందిరంలో కూర్చొని 40 రోజులు ఉపవాసాలను ప్రార్థన చేస్తే మంచి ఫలాలు పొందుకోలేము. ఎలా పొందుకుంటామో తెలుసా? మంచి క్రియల ద్వారా మంచి ఫలాలను పొందుకుంటాం. మంచి పనుల ద్వారా మంచి ఫలాలను మనం అనుభవించగలుగుతాం. అదే దేవుడు మనకిచ్చే దైవిక జ్ఞానం. ఈరోజు మనలో ఎంతమందిని సంపాదించుకున్నామో. ఈ నా మాటలు ముగించే ముందు చివరిది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిది. అమ్మ బాబోయ్, ఇదో పెద్ద సబ్జెక్టు. ఈ 7 మాటల్ని అసలు 7 వారాలు బోధ చేస్తే సరిపోయేది. కానీ ఈరోజు పాస్టర్ గారు 1/2 గంట టైం ఇచ్చి 10 నిమిషాల్లో 1/2 గంటలో ఈ మొత్తం చెప్పేసేస్తే బాగుంటుందని అనుకున్నాం మేమిద్దరం. ఎందుకంటే ఇది ఒక గొప్ప సబ్జెక్టే. కానీ దీని నుంచి మనం ఇంకా నేర్చుకునే అనేకమైన ఆత్మీయ పాఠాలు వివిధ రకాలుగా మనం నేర్చుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎక్కడైనా పక్షపాతం, పార్షియాలిటీ, వేషధారణ ఎక్కడైనా కనపడుతూ ఉందా? మేకలతో కలిసినప్పుడేమో మేకతోలు, తోడేలతో కలిసినప్పుడేమో తోడేలు చర్మాన్ని ధరించి, ఎక్కడ ఏది అవసరమైనప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడేమో దేవుని యందు భయభక్తులు కలిగి, లోకంలోకి వెళ్ళినప్పుడేమో లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ ఆ రకమైన మాటలు మాట్లాడుతూ, కొన్నిసార్లు కొంతమంది ఫోన్స్ చేస్తే ఆ ఫోన్స్లో వినబడే సంభాషణలు వింటూ ఉంటే ఎంత బాధ కలుగుతుందో చెప్పలేను. కొంతమంది ఫోన్ రింగ్ టోన్ వింటే ఎంత బాధ కలుగుతుందో చెప్పలేను. కొంతమంది పాస్టర్ గారు పాపం వాళ్ళకి తెలియదు, ఏదో నొక్కుతారు ఆ కీస్లో,
అదేదో వెళ్ళిపోతుంది, దానికి ఆ సినిమా పాట ఏదో డౌన్లోడ్ అయిపోతుంది, అది మనం రింగ్ చేసినప్పుడల్లా ఆ సినిమా పాట వినపడతానే ఉంటుంది. కొన్నిసార్లు నాన్నగారు ఫోన్ చేసి మీ రింగ్ టోన్ సినిమా పాట వస్తుంది పాస్టర్ గారు, కొంచెం సరి చేసుకోండి అని చెప్పవలసి వస్తుంది. తెలీదు, కొంతమందికి ఏం తెలిసి మరీ పెట్టుకుంటూ ఉంటారు. తమ పిల్లల్ని బట్టో, లేదు లోకాన్ని బట్టో, తాము ఆశించే వాటిని బట్టో ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా వ్యవహరిస్తూ, ఒక్కొక్క వ్యక్తి విషయంలో ఒక్కొక్క రకంగా వ్యవహరించే పక్షపాతాన్ని కానీ వేషధారణను కానీ కలిగి ఉండనవసరం లేదు. ఒకవేళ అటువంటి వేషధారణ, పక్షపాతం మన జీవితాల్లో ఎక్కడైనా దొర్లుతూ ఉన్నట్లయితే అది దేవుడు చెప్పినట్లుగా దైవిక జ్ఞానానికి సంబంధించింది కాదండి. అది మీలో ఎక్కడ ఉన్నా సరే, ఏ విభాగంలో ఉన్నా సరే, అది మీరు యవనస్తులైనా, పిల్లలైనా, పురుషులైనా, స్త్రీలైనా, పెద్దలైనా, ఆఖరికి ఇక్కడ కూర్చున్న మేమైనా సరే, ఎవరమైనప్పటికీ కూడా ఈ భూ సంబంధమైన జ్ఞానంతో కూడిన క్రియలు కానీ, మాటలు కానీ, మా ఆలోచనలు కానీ ఎక్కడైనా దేవునికి అయిష్టమైనవి ఉన్నట్లయితే అవి దేవుని దృష్టికి ఈ పగటి వేళ యోగ్యమైనవి కావు. దైవిక జ్ఞానమును, దేవుడు అనుగ్రహించే జ్ఞానముతో కూడిన ఈ 7 స్తంభాలు ఉన్నాయి చూసారా, జ్ఞానము నివాసము కట్టుకుని 7 స్తంభాలని కట్టినట్లుగా ఈ 7 కూడా మన కుటుంబాలలో కానీ, మన జీవితాల్లో కానీ, మన వ్యక్తిగతంగా కానీ, మన స్థితిగతుల్లో కానీ మనం వాటిని ఎలాంటి స్థితిలో కలిగి ఉండాలో నేర్చుకున్నట్లయితే వాటి ద్వారా ఏది నింపబడుతుందో చివరి రిఫరెన్స్ చదివి ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుంది. ఎప్పుడన్నా విన్నారా? ఇటుక సిమెంటులతో కట్టబడడం విన్నాం, కానీ జ్ఞానంతో ఇల్లు కట్టబడడం ఏంటండి? రేపు నుంచి మా దగ్గరకు రామాకండి, మాకు ఒక ఇల్లు కట్టి పెట్టండి జ్ఞానంతో అని. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, వివేచన వలన అది స్థిరపరచబడుతుందంట. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతుంది. ఈ మాటను మీరందరూ నోట్ చేసుకోండి. మీ కుటుంబాలలో ఉన్న, మీ ఇంటిలో ఉన్న, మీ గృహాల్లో ఉన్న గదులు ఎంత మంచి సోఫా సెట్స్తోనూ, ఎంత మంచి కిచెన్ ఫర్నిచరు, బెడ్రూమ్ ఫర్నిచరు, లేకపోతే లివింగ్ రూమ్ ఫర్నిచరు ఎంత నీట్గా డిజైన్ చేసుకున్నారో అది మన ఇంటికి గొప్ప అందాన్ని తీసుకొస్తుంది. అంత అందమైన గృహాలు కలిగి ఉన్న మనము మన ఇంటిలో ఉన్న దేవుడు అనుగ్రహించే ఈ జ్ఞానముతో మన ఈ జీవితం అనే ఈ గదులను, ఈ జీవితాన్ని వేటితో నింపుకుంటున్నామో ఒకంత పరిశీలన చేసుకుందాం. మీరు ఇంట్లో చేసే ప్రతి పని విషయంలోనూ కూడా మీకు ఈ వచనం గుర్తుకు రావాలి. ఎందుకంటే వేటి చేత నింపబడుతున్నాయో, దేని చేత నింపబడాలంటండి? తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. దేవుని జ్ఞానం ఎప్పుడు కూడా మనల్ని సర్వ సంపదలతో తులతూగేటట్లుగా చేస్తుందండి. దర్జాగా బ్రతికేటట్లుగా చేస్తుందంటే మీరు నమ్మండి. ఎక్కడ ఏ విషయంలోనూ కూడా మనం తల వంచనవసరం లేకుండా, ఏ విషయంలోనూ కూడా మనం రాజీ పడనవసరం లేకుండా సంతోషకరమైన, సమాధానకరమైన, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం ఏంటో చెప్పమంటారా? దైవిక జ్ఞానం. దేవుడు మనకు నేర్పించింది ఏంటో చెప్పమంటారా? దైవిక జ్ఞానము. దేవుడు మనకి వారసత్వంగా ఇచ్చింది ఏంటో చెప్పమంటారా? దైవిక జ్ఞానము. దానిని సంపార్జన చేసుకున్న వారమై, అభ్యాసం చేసిన వారమై, దైవిక జ్ఞానముతో మన ఇంటిలో ఉన్న ప్రతి గది కూడా వస్తువులతో అలంకరణ చేస్తే అందంగా ఉందని చూచి ఎంత మురిసిపోతున్నామో అదే అందాన్ని మన కుటుంబాలలో కూడా మనం సంప్రాప్తం చేసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. రమ్యమైన సర్వ సంపదలతో మీ ఇళ్ళు, మీ గృహాలు, మీ జీవితాలు నిత్యము కూడా ఎల్లప్పుడూ కూడా తులతూగాలని ఆశిస్తూ ఉన్నాం. సర్వ సంపదలతో నింపబడాలి. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దైవిక జ్ఞానంతో వస్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోనే మనం నేర్చుకున్నాం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీరు నన్ను అడిగినట్లయితే నేను మీకు జ్ఞానమును అనుగ్రహిస్తాను అన్నాడు. ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి రావాలో చెప్పమంటారా? దేవుని దగ్గర నుంచి పొందుకునేదై ఉండాలి. ఈ రోజున మీరు కేవలము ఈ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దయ్యముల జ్ఞానముతో కూడిన విషయాలలో ఎక్కువ అభ్యాసం చేసి వాటిని అలవర్చుకుని దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెడుతూ ఉన్నారేమో, దానిని తక్కువ చేసుకుంటూ ఉన్నారేమో, ఆ విషయంలో అజ్ఞానవంతులు అయిపోతూ ఉన్నారేమో ఒకంత పరిశీలన చేసుకుందాం. అలాగే దేవుడు అనుగ్రహించే జ్ఞానము పవిత్రమైనదిగాను, అలాగే సమాధానకరమైనదిగాను, మృదువైనదిగాను, సులభముగా లోబడినదిగాను, కనికరమును మంచి ఫలములతోనూ నిండినదిగాను, అలాగే పక్షపాతము కానీ వేషధారణ కానీ లేనిదిగాను ఉండేటట్లుగా దేవుడు మిమ్మల్ని గొప్ప జ్ఞానవంతులుగా,
దైవిక జ్ఞానాన్ని సంపాదన చేసుకున్న వారిగా చేయాలని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇప్పటికే ఈ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. జ్ఞానం పొందకముందు, దైవిక జ్ఞానం పొందకముందు, దైవ జ్ఞానం పొందిన తర్వాత చాలా వ్యత్యాసం కనబడుతుంది. పరీక్షలు వచ్చిన తర్వాత పరీక్షలో నిలబడిన వ్యక్తికి, పరీక్షలు రాకముందు ఉన్న వ్యక్తికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. ప్రకృతి జ్ఞానం కలిగిన వ్యక్తికి, పరలోక జ్ఞానం కలిగిన వ్యక్తికి వ్యత్యాసం కనబడుతుంది. ఈ లోకంలో మనం దేవుని అంగీకరించాం, దేవుని నమ్ముకున్నటువంటి మనం, విశ్వాసులైనటువంటి మనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూస్తే, ఈ లోకంలో రక్షింపబడినటువంటి మనం దేవుని చిత్తానుసారంగా, దైవికంగా, దైవిక జ్ఞానాన్ని, దైవికమైనటువంటి ఆలోచనల్ని, కల్మషాన్ని, చెడును, కల్తీ విడిచిపెట్టి పవిత్రంగా, పరిశుద్ధంగా, శాంతియుతంగా, విధేయత కలిగి, దయ కలిగి, క్షేమం కలిగి ఉండవలసినటువంటి మనం ఈనాడు అసూయలు, స్వార్థాపేక్షలు, స్వయం తప్పిదాలు ఈ లోకంలో చేస్తూ మనం జీవిస్తున్నామేమో. అందుకని అంటాడు, విశ్వాసులైనటువంటి మనకు 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి దాడులు మన మీద ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఒకటి, మన మీద దాడి చేసేది లోకం. రెండవది, మన మీద దాడి చేసేది మన శరీరం, మనలో ఉన్నటువంటి ఆశ, మనలో ఉన్న అధికారం, మనలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, ఏదో సంపాదించాలని పరిగెత్తడం. అవన్నీ నీతిగా, యథార్థంగా, మంచిగా పరిగెడితే, మంచిగా సంపాదిస్తే, మంచిగా జీవిస్తే వాటికి అర్థం ఉంది. కానీ అలా కాకుండా మనం ఉంటున్నామేమో. ఇవన్నీ అపవాది మన మీదకి దాడి చేసే వాటి, ఈ లోకం మన మీదకి దాడి చేస్తుంది. మన శరీరం, మన అవయవాలు మన మీద దాడి చేస్తాయి. ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఇచ్ఛలకు మనను నడిపిస్తాయి. ఇంకొకటి, అపవాది స్వయంగా దాడి చేస్తాడు. లోకం, మన శరీరం, అపవాది, ఈ 3 మన మీద దాడి చేస్తాయి. వాటిని మనం ఎదిరించాలంటే దైవిక జ్ఞానం, తెలివితేటలు కలిగి, ప్రార్థనా జీవితాన్ని కలిగి, భక్తి జీవితాన్ని కలిగి మనం జీవించాలి. ఈ వాయు మండల అధిపతి అయినటువంటి అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తి అపవాదిది. విశ్వాసాలను ప్రేరేపిస్తే మనం దానికి ప్రేరణకు లొంగమని వాడికి తెలుసు. అందుకని అవిధేయులైనటువంటి వారిని ప్రేరేపించి, అవిశ్వాసంతో ఉన్నటువంటి వారిని ప్రేరేపించి, భక్తిని అప్పుడప్పుడు భక్తి చేసే వారిని ప్రేరేపించి అపవాది వాడుకుంటూ ఉంటాడు. అందుకే అటు యోబు జీవితంలో కానీ, ఇటు మంచి సమరయుడి కథ జీవితంలో కానీ ఏది చూసినప్పటికీ కూడా దైవికమైనటువంటి జ్ఞానం ఎప్పుడు అలా పడి ఉంటుంది, ఓర్చుకుంటుంది, వింటుంది, మారు మాట్లాడదు. అది అవకాశం వచ్చినప్పుడు దాన్ని చూపించగలుగుతుంది, దేవుని మహింపరచగలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని మనం కలిగి ఉందాం. దేవుని సర్వాధికారం మన విశ్వాసం కలిస్తేనండి ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. మన విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకునక దేవుని శక్తి మీద ఆధారం చేసుకుంటూ ఈ దినాల్లో ముందుకు సాగిపోదాం. వరల్డ్లీ విజ్డమ్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ట్రబుల్, బట్ గాడ్లీ విజ్డమ్ ఆల్వేస్ ప్రొడ్యూస్ బ్లెస్సింగ్స్. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఎప్పుడు మిమ్మల్ని సమస్యలకు గురి చేస్తుంది. దైవికమైనటువంటి తెలివితేటలు, దైవికమైన జ్ఞానం ఎప్పుడు ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని మీకు ఎల్లప్పుడూ కలుగజేస్తుంది. విన్న వాక్యాలు దేవుడు మన హృదయాల్లో ఫలింపచే రీతిగా కష్టాల్లో, శ్రమలలో, ఇబ్బందుల్లో ఎవరు ఎంత చులకనగా ఇచ్చినప్పటికీ కూడా నేను దేవుని కొరకు నిలబడతాను, దేవుని కొరకు జీవిస్తానంటూ మనందరూ 2 చేతులు పైకెత్తి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. అవును ప్రభా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఈ లోక జ్ఞానానికి నేను లోబడకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి అసూయలకు, స్వార్థాపేక్షలకు, ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం నేను ప్రాకులాడకుండా
నీవిచ్చే జ్ఞానం కొరకు నీ వైపు నేను చూడటానికి, పాపాన్ని, కల్మషాన్ని, చెడును దీన్నంతా విడిచిపెట్టి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం నేను జీవిస్తాను నాయన, శాంతియుతంగా జీవిస్తాను తండ్రి. నీ దయగల మాటలు, క్షేమం కలిగిన మాటలు, విధేయత కలిగిన మాటలతో నువ్వు పక్షపాతం లేనివాడు కాబట్టి మేము కూడా పక్షపాతం లేనివారుగా మేము ఉంటాము నాయన అంటూ మనందరి దినాల్లో ప్రార్థన చేసుకుని వెళదామండి. విన్న వాక్యాన్ని మా హృదయాలు ఫలింపు చేయి నాయన. అర్పించిన అర్పణలు, ప్రత్యేక కానుకల్ని సేవలో వాడుకోనండి. నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. భూ సంబంధమైన జ్ఞానములో ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకుని తప్పడడుగులు వేస్తూ పడిపోతున్నటువంటి మా సోదరులను, సోదరీలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకం జ్ఞానం నీకు వెర్రితనం అన్నావు నాయన. అవును తండ్రి, నీ జ్ఞానము లోకానికి కూడా అట్లాగే కనబడుతుంది. మేము వెర్రివాళ్ళంగానే కనబడచ్చు కొన్నిసార్లు, కానీ నశించిపోయే వారికి అది వెర్రితనమే. కానీ రక్షింపబడుచున్న మాకు నీ జ్ఞానం ఎంతో శక్తివంతమైనది తండ్రి. మమ్మల్ని ఆ విధంగా మీరు నడిపించండి. ఈరోజు ఆరాధనలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి పంపించండి. మా ముందున్న 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్ని ఘనంగా జరిగించండి. అనారోగ్యంతో వచ్చిన వారిని స్వస్థపరచండి. పాపములో ఉన్నటువంటి వారికి విడుదల కలిగించండి. వ్యసనములు, అప్పుడు తప్పడడుగులు వేస్తున్న నీ బిడ్డలకు వాటిలోంచి గొప్ప విడుదలనివ్వండి నాయన. తప్పిదాలు చేస్తున్న స్మోకింగ్, లేకపోతే వ్యసనములు, లేకపోతే నీకు అయిష్టమైనది హృదయంలో ఏది ఉన్నప్పటికీ దాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాం. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవితాన్ని జీవించడం నేర్పించండి. నీ జ్ఞానము, నీ తెలివితేటలు కలిగిన వ్యక్తులంగా, నిన్ను నమ్మినటువంటి వారంగా ఇతరులు మమ్మల్ని చూచేటట్లుగా మా ఆచారాలు, మా పద్ధతులు, మా యొక్క ప్రవర్తన, మా జీవితం ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ వారమంతా నీ బిడ్డలకు తోడుగా ఉండండి. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడొచ్చిన మనందరికీ తోడై ఉండి దైవికమైనటువంటి, దైవ సంబంధమైనటువంటి జ్ఞానమును దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. కొంచెం లేట్ అయింది, బట్ ఇట్స్